గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శివాయ గురువే నమః. స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవ సందర్భంగా ఆయనపై ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఇక్కడ సమావేశమైనటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ, ఈ రోజున అనేక మంది యువతీ యువకులు విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, చాలా సంతోషం. వారితో పాటు కొందరు అధ్యాపకులు ఉన్నారు, ఇంకా సంతోషం. ఏం చెప్తాడో విందామని వీటికి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చారు, మరీ సంతోషం. అయితే ఇక్కడ ఏంటంటే విద్యార్థులు ఏ కారణం చేత వచ్చారు? ఏదో కాలేజీ వాళ్ళు పిలిచారు కనుక వెళ్ళకపోతే బాగుండదేమో అని వచ్చారా? వివేకానంద గురించి తెలుసుకుందామని వచ్చారా? తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఆ ఉద్దేశం లేని వాళ్ళకు కూడా ఉద్దేశం కలిగించడం కోసం నేను ఈ మాట అంటున్నాను. వివేకానంద గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం గర్వించి చెప్పుకోదగినటువంటి మహాత్ములు ఎవరో వారి చరిత్రని యువతరం తెలుసుకోవాలి. అలా తెలుసుకునేటట్టు పెద్దవాళ్ళు చేయాలి. చాలామంది యువత మీద ఒక కంప్లైంట్ చేస్తుంటారు, యువత చెడిపోతుందండి, యువత పట్టించుకోవట్లేదని. యువత చెడిపోతుందని దానికి కారణం పెద్దలే బాధ్యులు తప్ప యువత బాధ్యులు కారు. వాళ్ళకి సరైన దిశానిర్దేశం చెయ్యని తల్లిదండ్రులు, అధ్యాపకులే బాధ్యులు. కనుక కొంతమంది తల్లిదండ్రులు, అధ్యాపకులు ఇక్కడ ఉండుంటారు, వారు కూడా గ్రహించాలి ఇక్కడ. అయితే వివేకానంద గురించి ఈ కొద్దిపాటి చోట్లో కొద్దిమందితో ముచ్చటిస్తే చాలది. ఇది భారతదేశంలో ప్రతి ఒక్కడి చెవిలో ఈరోజు వివేకానంద శంఖారావం మారుమ్రోగాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాం. అయితే కొద్దిమంది, ఒకరు ఇద్దరు అనేటువంటి నిరుత్సాహం నాకు లేదు. ఎందుకంటే ఒక హ్యాండ్ఫుల్, ఒక కొద్దిమంది వారు చాలు ప్రపంచాన్ని మార్చగలరు. మరి ఒక్క వివేకానంద ఎంత మార్చాడో ఆలోచించండి. అందుకు ఈ విన్నవారు ఏ కొద్దిమంది స్ఫూర్తి పొందినా ఆనందిస్తా. అయితే ఇక్కడ వివేకానంద గారి సాహిత్యం చదివి ఆనందించడమే కాకుండా స్వయంగా వివేకానంద ప్రభావం ఎలా ఉంటుందో ఈ మధ్యకాలంలో నాకు అనుభవానికి వచ్చింది. ఆ అనుభవంలో తీసుకొస్తా. గత ఏడాది జూలై ఆగస్టు కాలంలో అమెరికా ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు చికాగో నగరంలో వివేకానంద ఉపన్యసించిన చోటు చూడాలని నాకు చాలా తహతహ కలిగింది. అంతకుముందు వెళ్ళినప్పుడు చూద్దామనుకుంటే కుదరలేదు. అయితే అప్పుడు కూడా వివేకానందని దృష్టిలో పెట్టుకుని షికాగో వెళుతున్నాను అనగానే వివేకానంద నాకు గుర్తొచ్చారు. ఎందుకంటే స్వామి మొదట ఉపన్యాసం ఇచ్చిన చోటు అది. భారతదేశం గొప్పతనం ప్రపంచం చెవుల్లో మారుమ్రోగేలా చేసిన చోటు అది. కనుక ఆ చోటు మీద ఒక క్షేత్రంపై ఉన్నంత ప్రత్యేకమైన అభిమానం నాకు ఏర్పడి చూద్దామని ప్రయత్నిస్తే నన్ను తీసుకెళ్లిన వారు సరిగ్గా వివేకానంద ఎక్కడ చెప్పారో ఆ చోటును లొకేట్ చేయలేకపోయారు. అయితే చికాగో నగరం చుట్టుపట్ల వివేకానంద స్ఫూర్తితో స్థాపించినటువంటి కొన్ని వేదాంత సంస్థలని మాత్రం చూడగలిగినప్పుడు, ఆ వేదాంత సంస్థలకి నేను వెళ్ళినప్పుడు దాన్ని నిర్వహించేవారు కానీ, దానిలో పాల్గొనేవారు కానీ వారందరూ కూడా అమెరికన్లే, భారతీయులు లేరు. అదొక విధంగా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే వారి దేశంలో వారు వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క సందేశాన్ని పదిలిపరుచుకొని 10 మందికి అందించే బాధ్యత తీసుకుని నడుపుతున్నారు. చాలా అందులో ఒక అద్భుతమైన చిత్రముల ప్రదర్శన ఉంది గోడల మీద. వివేకానంద అమెరికాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వివిధ సందర్భాల్లో ఆనాటి ఫోటోలు, దానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. వివేకానంద చెప్పిన సూక్తులు అక్కడ ఫ్రేమ్ చేసి ఉంచారు. అవన్నీ చూసి చాలా ఆనందం కలిగింది. అయితే గత ఏడాది మాత్రం వివేకానంద ప్రసంగించిన చోటు చూసి అదృష్టం జరిగింది. వివేకానంద ఏ సంవత్సరం షికాగోలో ప్రసంగించారో ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది. పెద్దవాళ్ళు వదిలేసి పిల్లలు ఎవరైనా చెప్తే సంతోషిస్తారు. వివేకానంద అమెరికాలో ప్రసంగించిన సంవత్సరం ఏది? చాలా సంతోషం. 1893. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ఆలోచించుకోండి. ఆ 1893లో ఏ సందర్భంలో ఆయన మాట్లాడారు ఇది కూడా చూడాలి కదా. అప్పుడు అమెరికా ఏర్పడి 400 సంవత్సరాలు అయిందిట. జాగ్రత్తగా చూడండి, అమెరికా ఏర్పడి అప్పటికి 400 సంవత్సరాలు అయింది. ఈ 400 సంవత్సరాలైన సందర్భంగా వారు వరల్డ్ ఫెయిర్ అని ఒకటి చేశారు. దీన్ని మన తెలుగులో చెప్పాలంటే విశ్వ ప్రదర్శన అనుకోవచ్చు. వరల్డ్ ఫెయిర్ చేశారు వాళ్ళు. అంటే హ్యూమన్ సివిలైజేషన్, మానవ నాగరికత అనేక రంగాల్లో ఈ 400 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెంది ఉందో అనే దాని గురించి ఆలోచిస్తూ ఈ డెవలప్మెంట్కి కంట్రిబ్యూట్ చేసినటువంటి
రకరకాల మేధావులు, రకరకాల రంగాలు, అది రిలీజియన్ కావచ్చు, సైన్స్ కావచ్చు, దాని తర్వాత ఆర్ట్ కావచ్చు, ఆర్ట్స్, సైన్స్ అండ్ రిలీజియన్, మూడింటిలోని కూడాను ఏ ప్రగతి సాధించారనే దాని మీద వరల్డ్ ఫెయిర్ నిర్వహించారు. అది ఆ సందర్భం. ఆ వరల్డ్ ఫెయిర్లో ఇటు విజ్ఞానము, ఆర్టు ఎంత ఉన్నాయో మతం కూడా ఏం తక్కువ తినలేదు. సంస్కృతి అభివృద్ధికి, మానవజాతి అభ్యుదయానికి మతం చాలా సహకరించింది అని ఆ నిర్వాహకులకు ఒక ఆలోచన వచ్చింది. అందుకిటు సైన్స్, ఇంకోవైపు ఆర్ట్, ఈ రెండు డెవలప్మెంట్స్తో పాటు రిలీజియన్ పరంగా ఏ అభివృద్ధి సాధించిందో కూడా చెప్పాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకు 3 రకాల ప్రదర్శనలు అక్కడ నిర్వహించారు. దానికి సంబంధించిన సెమినార్స్, మీటింగ్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో రిలీజియన్, మతం గురించి సంబంధించినటువంటి ఆ నిర్వహణలో ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళని పిలవాలి అని ఆర్గనైజేషన్ నిర్ణయించుకున్నారు. నేను మీకు చెప్తుంది హిస్టరీ. అన్ని మతాల వాళ్ళని పిలవాలని నిర్ణయించుకున్నారు. చిత్రం ఏంటంటే అమెరికన్స్ దృష్టిలో మతం అంటే ఒక్కటే, ఏమిటి? క్రిస్టియానిటీ. అది తప్ప మిగిలినవేవి మతములు కావు. ఒకవేళ ప్రపంచంలో ఏ మూలలో ఏవేవో మతాలు ఉండుంటే అవి ఇంకా మెచ్యూరిటీ లేనివి. మనం పూర్తి ఎవాల్యుయేట్ అయిపోయి ఒక పర్ఫెక్ట్ రిలీజియన్ ఏర్పరచుకున్నాం కనుక ఎవరిని పిలవనక్కర్లేదు అనేటువంటి ఛాందసవాదులు కొందరు ఉన్నారు అక్కడ. అయితే కొంతమంది బ్రాడ్ మైండెడ్, విశాల దృక్పథం ఉన్నవాళ్ళు అన్నారు, అలా అనడానికి వీల్లేదు, జ్ఞానం ఎవడి సొత్తు కాదు, అందరినీ పిలుద్దాం, అందరి మాటలు విందాం, మంచి ఎక్కడైనా గ్రహిద్దాం అన్నారు విశాల దృక్పథం కలవారు. ఇది బాగుంది అన్నారు. కొంత వాదన జరిగాక వీళ్ళు ఒప్పుకున్నట్టు, సరే పిలవండి అని. అయితే వీళ్ళు ఒప్పుకోవడం వెనుక కుత్సితమైన ఆలోచన ఉందిట. ఇవన్నీ రికార్డెడ్ అండి, నేనేమి లేనిపోని చెప్పట్లే. ఏమిటా కుత్సితమైన ఆలోచన అంటే, ఇతర మతాల వాళ్ళు వస్తారు, వాళ్ళ గురించి ఏదో చెప్తారు, చెప్పినప్పుడు వాళ్ళల్లో ఏవి లోపాలు ఉన్నాయో మనం పట్టుకుంటే ఇంకా వాళ్ళ మీద మనం దాడి చేసి మనది ఇంకా విస్తారం చేయడానికి పనికొస్తుంది కనుక మనము ఒప్పుకుందామని విశాల దృక్పథంతో వాళ్ళు ఒప్పుకున్నారట. ఈ మాట కొన్ని రోజులు ప్రసంగించక వివేకానంద బయటపెట్టాడు అక్కడ. వాళ్ళు ఏం మాట్లాడలేపారు. అప్పుడు ఆయన బయటపెట్టింది ఇప్పుడు నేను మీకు ముందే చెప్తున్నాను ఇక్కడ. అలాగ వాళ్ళు నిర్ణయించుకున్నారు. మొత్తానికి విశ్వమత మహాసభ జరిగిందండి ఆ వరల్డ్ ఫెయిర్లో. విశ్వమత మహాసభ, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని మతాల పెద్దవాళ్ళు వచ్చారు. అక్కడ మాట్లాడారు. ఎవరెవరు మాట్లాడారు, ఏ మతం వాళ్ళు మాట్లాడారు, ఇప్పటికీ ఎవరికీ గుర్తులేదు. అప్పుడు అయిపోయింది. అవును, అందరూ అన్ని మతాల వాళ్ళు మాట్లాడినప్పుడు అందరి పేర్లు గుర్తుండాలి కదా. ఎవ్వరి పేరు గుర్తులేదు, ఒక్కరి పేరు గుర్తుంది ఇప్పటికీ, వివేకానంద. ఆలోచించండి. అయితే ఎవరికి గుర్తుంది? మీకు నాకు భారతీయులకు గుర్తుంది అంటే పోనీ భారతీయులంగానే గుర్తుంది కాదు, వాళ్ళకు కూడా వివేకానందే మిగిలింది, ఇంకేం మిగలలేదు. నేను అది ఆశ్చర్యపోతున్న అంశం. మనం గుర్తుపెట్టుకున్నామంటే మనవాడు కనుక మనం గుర్తుపెట్టుకున్నాం, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంది వివేకానందని. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. నేను గత ఏడాదే వెళ్ళాను అక్కడికి. ఆ వెళ్ళినప్పుడు అప్పుడు వరల్డ్ ఫెయిర్ జరిగినటువంటి ఆ సెంటర్ అంతా కూడా ఇప్పుడు ఒక ఆర్ట్ గ్యాలరీ, ఒక మ్యూజియం అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. దాని స్ట్రక్చర్ మొత్తం మార్చేశారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమైన డయాసు, ఆడిటోరియం అంతా కూడా ఇప్పుడు కొన్ని మార్పులకు గురై ఒక మోడర్న్ ఆర్ట్ థియేటర్ ఒకటి అక్కడ ఉంది. ఇంకా పెద్ద క్యాంపస్, బోల్డ్ అన్ని స్టేర్ కేసెస్ అవన్నీ ఉన్నాయి. చాలా పెద్ద హాల్గా మారింది. అంతే కదా, మరి కొన్ని 100 సంవత్సరాల క్రితంది అన్నప్పుడు దానిలో మార్పులు చేయడం సహజం. అందులో అది నగరం నడిబొడ్డునుంది, డౌన్ టౌన్ అంటారు అమెరికాలో, ఆ డౌన్ టౌన్లో ఉంది అది. అటువంటిప్పుడు మార్పు చేయడం సహజం. అప్పటిలాగే ఉంటుందా? ఏం లేదు కదా. ఈ మార్పు చేస్తే అది ఆయన మాట్లాడిన చోటు చూద్దామని ప్రయత్నించినప్పుడు అక్కడ కొన్ని మార్పులు చేసి కట్టిన ఆధునిక ఆడిటోరియంని చూశాను. ఆహా, ఇక్కడే కదా వివేకానంద మాట్లాడారు అని. అయితే నాకు చిత్రం ఏంటంటే, ఆ లోపలికి వెళుతున్నప్పుడు రిసెప్షన్లో అందరికి ఒక పేపర్ ఇస్తున్నారు, వెళుతున్న వాళ్ళందరికీ, విజిటర్స్ అందరికీ కూడా. ఆ పేపర్ ఇస్తున్నాము కూడా ఒక అమెరికన్ వనిత. ఆ పేపర్ తీస్తే స్వామి వివేకానంద గొప్పతనం ఉంది అందులో. ఇంకా ఏనాడండి 1893లో వివేకానంద చెప్పిన మాట గురించి ఇప్పుడు అక్కడ ఒక అమెరికాకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీలో ఇస్తున్న పేపర్లు వివేకానంద పవరకట్లేదు. ఇంకా కలిగిన ఆనందము, భారతీయుడిగా పొందినటువంటి గర్వం ఉప్పొంగిపోయింది. ఇంకేమైనా గుర్తులున్నాయా అని నేను చూస్తే ఒక ప్లేక్ ఒకటి కనబడింది అక్కడ. ఒక చక్కటి ఐరన్ ప్లేట్ ఒకటి పెట్టించారు, దాని మీద చెక్కారు. ఏమిటి అంటే, ఈ చోటనే వివేకానంద తన మాటలు పలికాడు అనేటువంటిది ఇంగ్లీష్లో రాసిపెట్టారు ఇక్కడ. ఏమో అక్కడ అంతమంది ప్రతి రిలీజన్ హెడ్ వచ్చి మాట్లాడినప్పుడు ఇప్పటికీ వాళ్ళు గుర్తుగా పెట్టుకున్నది మాత్రం స్వామి వివేకానంద ఇక్కడ మాట్లాడారు అనేది వాళ్ళు మాన్యుమెంట్ కింద పెట్టుకున్నారు. ఏమిటి ఇంత ఆశ్చర్యం? ఇది రెండవ ఆశ్చర్యం నాకు కలిగింది. మూడవ ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ స్టేర్ కేసులో
క్రింద మెట్టు నుంచి పై మెట్టు మీద వరకు నడిచి వెళితే ఆ 40 రోజులు ఒక స్కీమ్లో వాళ్ళకి ఆ రోజు నా అదృష్టం నేను ఆ టైంలో వెళ్ళాను. వివేకానంద ఇచ్చిన మొట్టమొదటి ఉపన్యాసాన్ని వాళ్ళు చిన్న చిన్న బల్బులతో ఈ మెట్టు నుంచి పై మేడ వరకు కూడా మొత్తం ఉపన్యాసం పెట్టారండి అక్కడ. అంటే మీరు మెట్లు ఎక్కుతూ వెళితే ఉపన్యాసం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆయన 5 నిమిషాలు, పూర్తిగా 5 నిమిషాలు కూడా లేదు ఉపన్యాసం. గట్టిగా మాట్లాడితే 3:30-4 నిమిషాలు అయిపోతుంది, అంతే ఉపన్యాసం. ఆ ఉపన్యాసం మొత్తం మెట్ల మీద పెట్టారు అక్కడ. ఎక్కడ? అమెరికాలో ఆ చోట 1893 సెప్టెంబర్ 11 నాడు స్వామి వివేకానంద ఇచ్చిన మొదటి ఉపన్యాస పాఠం మొత్తం ఇంగ్లీష్లో అక్కడ రాయబడింది. ఇది నాకు కలిగిన 3వ ఆశ్చర్యం. ఆట తర్వాత అమెరికాలో అనేక చోట్ల రామకృష్ణ మిషన్ దాని తరపున నడుస్తున్న కార్యకలాపాలు, ఆట తర్వాత ఇంకా అనేక చోట్ల భారతీయ తత్వచింతనపై ఆసక్తి కలిగి అనేక మంది వివిధములైన పనులు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్నాళ్ళకి మనకి భారతీయత గురించి చెప్పడానికి అమెరికా నుంచి మేధావులను తెచ్చుకోవలసి వస్తుందేమో అనిపించింది. ఎందుకంటే మనం మర్చిపోతున్నాం, మనమేమిటో చెప్పడానికి వాళ్ళు రావాలేమో అనిపించింది. ఒకప్పుడు మన మీద దాడికి పాశ్చాత్యులు వచ్చినప్పుడు వాళ్ళది రుద్దేరు వచ్చి, ఇప్పుడు మన గురించి మనకు చెప్పడానికి వాళ్ళు రావాల్సి వస్తుందేమో అన్నంత అజ్ఞానంలో మనం బ్రతుకుతున్నామని తెలిసింది. పైగా భారతీయత మీద, మన గ్రంథాల మీద మరింత గౌరవం అవన్నీ తిరిగాక నాకు కలిగింది. ఇక్కడ ఉన్నమాట చెప్తున్నా. అప్పటి నుంచి స్వామి వివేకానందపై, మళ్ళీ ఒక ఆదిశంకరాచార్యులపై ఎంత భక్తి ఉండేనో అంత భక్తి కలిగింది స్వామి వివేకానందపై నాకు. అయితే స్వామి వివేకానంద సాహిత్యం, ఆయన జీవిత చరిత్ర నా బాల్యం నుంచే నేను చదువుకున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఇంగ్లీష్ మీడియం కాలేజీలో చదువుకున్నవాడిని, ఎకనామిక్స్ ఆనర్స్ చదువుకున్నాను నేను. కానీ ఈ రోజున భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతూ తిరుగుతున్నాను అంటే, ఈ చదువుతో పాటు అసలైన చదువు కూడా చదువుకోగలిగాను కనుకనే ఇప్పుడు ఇది అర్థం చేసుకోగలుగుతూ దాన్ని అందించగలుగుతూ జీవిస్తూ ఉన్నానని నన్ను నేను మీకు ఉదాహరణగా చూపించుకుంటూ మాట్లాడుతున్నాను ఇక్కడ. అయితే స్వామి వివేకానంద 1893లో విశ్వమత మహాసభలో మాట్లాడారు. కానీ ఇక్కడ ఏదో ఆయనకు టికెట్ బుక్ చేస్తే అక్కడ ల్యాండ్ అయ్యి చక్కటి రాయల్ ట్రీట్మెంట్తో వెళ్ళి మైక్ ముందు నిలబడి మాట్లాడారు అనుకుంటున్నారా? ఆయన వెళ్ళిన స్థితి చూస్తే ఆశ్చర్యపోతాం. అప్పటికి ఆయన వయస్సు ఎంత తెలుసా? 30 ఏళ్ళు, సరిగ్గా 30 ఏళ్ళు ఆయన మాట్లాడినప్పుడు. అంటే ఇంకా మన సంస్కృతి గురించి ఇంకా అవగాహన రాకుండా ఒంటి మీద 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని అడుగుతున్న మనం ఒక్కసారి ఆలోచించాలి. 30 ఏళ్లకే ఆ మెచ్యూరిటీ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఆయన అక్కడ ఆడిన ఉపన్యాసాలు మన వాళ్ళకి తలలు పగలగొట్టుకున్న అర్థం కాని ఉపనిషత్ విషయాలు ఉన్నాయి ఇక్కడ. కొంతమంది దగ్గర ఇప్పటికి ఉపనిషత్తులు మాట్లాడితే ఎప్పటి నుంచి ఎందుకండి, తర్వాత చూసుకుంది, ఎప్పటి నుంచి ఎప్పుడు, ఒంటికి 60 ఏళ్ళు వచ్చాయి అప్పటికే. అలాంటిది ఆయన ఉపనిషత్తుల గురించి, బ్రహ్మసూత్రాల గురించి, పతంజలి యోగ సూత్రాల గురించి, అటు వేదంలో విషయాల గురించి, భారతంలో విషయాల గురించి, భగవద్గీత విషయాల గురించి, రామాయణ విషయాల గురించి అనర్గళంగా ఆయన అక్కడ ఉపన్యసించారు. పైగా ఎవరికి ఉపన్యసించారో చూడండి. ఇక్కడ మీకు నేను చెప్తే మీరు అర్థం చేసుకున్నారంటే అందులో నన్ను ప్రశంసించాల్సింది, మిమ్మల్ని అభినందించాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మీకు నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ దేశంలో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కాబట్టి మీకు వెంటనే అర్థమైందంటే పర్వాలేదు. అసలు ఆల్ రాని వాడి దగ్గరికి తీసుకెళ్ళి 1000 పడగలు చదివించడం ఎంత కష్టమో ఆలోచించండి. వాడికి అసలు 1000 పడగలు అక్షరాలు వచ్చిన వాడికి కూడా అర్థం కాదు. ఇంకా వాడికి ఆల్ నేర్పి 1000 పడగలు నేర్పాలంటే ఎంత టైం పడుతుందని వర్క్షాపులు కండక్ట్ చేయడానికి. అలాంటిది మన దేశ సంస్కృతి గురించి ఇసుమంత కూడా వాసన లేని వాళ్ళ దగ్గర ఒకే ఒక్క ఉపన్యాసంతో ఆహా అనిపించేలా చేశాడు అంటే సామాన్యమైన వ్యక్తి అతను ఆలోచించండి. ఇక్కడ అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఆశ్చర్యచకితులు అయ్యేటట్టు చేశాడు ఇక్కడ. మరి ఎటువంటి వ్యక్తిత్వం, ఆయన నేపథ్యం ఏంటో మనం ఇప్పుడు పరిశీలించాలి. ఆయన పుట్టింది 1863లో ఆయన జన్మించారు. అందుకే కదా ఇప్పుడు 150వ జయంతి వైపు మనం వెళుతూ ఉన్నాం. 1863 జనవరి 12వ తేదీన ఆయన జన్మించారు. అయితే జన్మించిన దగ్గర నుంచి ఆయన గురించి జీవిత చరిత్రలో చాలా చెప్పారనుకోండి. మొదటి నుంచి ఆయన మంచి తీవ్రమైనటువంటి సాహసం ఆయనలో వ్యక్తమయ్యేది. దేని గురించైనా ఆలోచనాత్మకమైన ధోరణితో పరిశీలించడం, అబ్జర్వేషన్, అది చాలా ఉండేది ఆయన దగ్గర, స్పష్టమైనది. పైగా ఎక్కువగా ధ్యానంలో గడిపేవారట. ఆయన జీవిత చరిత్రలో చెప్తాను, ముఖ్యమైన అంశాలే చూపిస్తున్నా. ఆయన బాల్యం ఎలా గడిచిందో ముందు తెలియాలి కదండి. హఠాత్తుగా ఎప్పుడో మారిపోయాడని కదా, ముందు నుంచి బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. అది ఆయన ధ్యానంలో గడిపేవారట. పైగా వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్తున్నటువంటి మంచి మంచి మన సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు వినేవారు. ఆ ధర్మాలను అమలుపరచడానికి ప్రయత్నించేవాడు. నిజాయితీగా బాల్యం నుంచే సాధనలో ఉండేవాడు అతను. సరిగ్గా ఆయనకి 22 ఏళ్ల వయస్సు
వచ్చేటప్పటికల్లా 21, 22 మధ్యలో వాళ్ళ నాన్నగారు మరణించారు. అప్పుడు కుటుంబ బాధ్యత అంతా ఆయన మీద పడింది. జీవితంలో కష్టాలంటే ఏమిటో చూశాడు ఆయన. అప్పుడు అనేక పైగా ఒకప్పుడు అన్నీ బాగున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులందరూ ఏమీ బాగులేని పరిస్థితుల్లో దూరం వెళ్ళినప్పుడు ఆయన జీవితం యొక్క దుర్భర పరిస్థితులు, ఫెయిల్యూర్స్ అన్నీ చూశాడు ఆయన. ఆ సమయంలో ఆయనలో కొంత నాస్తికత్వ భావనలు కూడా వచ్చాయి. కానీ మొదటి నుండి చేసినటువంటి సాధనల వల్ల కొంచెం ఈ పరం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు భగవంతుడు అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఇవన్నీ ఆలోచన మొదలుపెట్టాడు. అసలు మతం యొక్క అవసరం ఎంతవరకు, ఇదొకటి ఆలోచించాలి కదా. రిలీజియన్ యొక్క నెసెసిటీ ఎంతవరకు. మనం బాగా సైన్స్ డెవలప్ అయిపోతే మతం అక్కర్లేదు అనుకున్నాం కొంతకాలం క్రితం. కానీ ఎంత సైన్స్ డెవలప్ అవుతున్నా మతం దాని మానాన డెవలప్ అవుతూనే ఉన్నది. అంటే మతం అవసరం ఉందా మతం ఇంతకీ అంటే? వివేకానంద చెప్తున్నాడు, అవసరం ఉంది. ఒక వ్యక్తికి వాడి పరిధిలోని అన్నిలో వాడి లిమిట్స్ దాటిపోయినటువంటి ఒక ఏదో శక్తి ఉంది అనే భావం ప్రతివాడికి కలుగుతుంది. ప్రతివాడికి ఒక డెస్పరేట్ మూమెంట్లో ఒక ఆసరా కావాలి, ఒక దన్ను కావాలి అనే భావం కలుగుతుంది. ఆ దన్ను, ఆసరా, ఒక ధైర్యం మతం ఇస్తోంది. మతం యొక్క అవసరం ముందు చెప్తున్నాడు. ముందు మనసు కన్సోల్, ధైర్యం, నేనున్నాను అనే ధైర్యం మతం నుంచి పొందుతాడు వాడు. అది విశ్వాసం అనుకోండి, అది రియలైజేషన్ అనుకోండి, మీ ఇష్టం. ముందు అదొకటి వస్తుంది. 2, మతం వల్ల మరో ప్రయోజనం ఏమిటి అంటే, మతం వల్ల మనం తప్పు చేసినా ఒప్పు చేసినా ప్రపంచానికి దొరికిపోతే తప్పు, దొరకకపోతే అదే ఒప్పు, అంతే కదా. అనేక మంది దొరకక మంచివాళ్ళుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, దొరికితే అందరూ దొంగలే. కానీ మతంలో ఏముందంటే భగవంతుడు ఉన్నాడు, వాడు గమనిస్తున్నాడు. కనుక ప్రపంచం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయన గమనిస్తాడు. ఆయన కన్ను కప్పలేం. కనుక ఆయన కోసం నేను ధర్మంగా ఉండాలని ప్రతివాడు ప్రవర్తించే అవకాశం ఉంది. దేనివల్ల? మతం అంటూ ఉంటేనే, అంతే కదా. మతం అంటూ ఉంటేనే భగవంతుడు గమనిస్తున్నాడు, తప్పు చేయకుండా ఉండాలి అని ఉంటుంది. ఒకవేళ నేను మంచి పనులు చేసినా ప్రపంచంలో గుర్తించబడట్లేదండి అంటే భగవంతుడు గుర్తిస్తాడు కదండి. నీకు తప్పకుండా ఎప్పటికైనా మంచి వస్తున్న ధైర్యం వస్తుంది. దీనివల్ల ఏమిటి? వ్యక్తి చెడిపోకుండా ఉంటాడు. అలాంటి చెడిపోని వ్యక్తుల వల్ల సమాజం చెడిపోకుండా ఉంటుంది. అందుకే సమాజానికి కూడా ప్రయోజనకారిగా ఉంది. అందుకు మతం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే మతాన్ని తీసేయడం అనేది సాధ్యం కాదు. అది సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ సైన్స్తో పాటు మతం డెవలప్ అయిపోతుందే తప్ప మతాన్ని తీసేయడం సాధ్యం కాదు. అన్ని మతాలు పోవాలి, అసలు ఏ మతము లేనటువంటి సైంటిఫిక్ యుగం కావాలి అనే మాటలు మా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. కానీ ఇప్పటివరకు ఏమీ జరగలే, మేము పండిపోతున్నాం. కానీ అంటే మొత్తానికి మతాన్ని మనం తీయలేం. ఇట్ ఇస్ ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్, అంతే కదా, తీయలేం. మరి ఏం చేయాలి? అయితే మతం అన్నప్పుడు ఒకటి ఉందా? బోర్డు మతాలు తయారయ్యాయి, మతాల మధ్య వైషమ్యాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మతం అవసరము ఉంది, మతం వల్ల ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది పరిస్థితే వివేకానంద మనసును కలచవేసినది. పైగా సాధారణంగా ఫండమెంటల్స్ కూడా తెలియనటువంటి హిందువులు బేసిక్ లెవెల్లో ఏమనుకుంటారంటే ఈ విగ్రహారాధన ఇవన్నీ వేస్ట్, అలా అనుకున్నవాడే వివేకానంద కూడా. విగ్రహారాధన ఇవన్నీ కూడా ఇంకా మెదడు ఎదగని వాళ్ళు చేసే పనులు, కానీ ఇవి గొప్పవి కావు. ఆ సమయంలో విగ్రహారాధనని, పురాణాలని, ఇత్యాదులన్నింటినీ తోలనాడేటువంటి కొన్ని కల్టులు మన భారతదేశంలో కూడా పుట్టాయి. అలాంటి వాటిలో బ్రహ్మ సమాజం ఒకటి. ఆయన బ్రహ్మ సమాజంలో చేరారు వివేకానంద. బ్రహ్మ సమాజంలో చేరి అయినా ఈ భావాలతో ఉండేవారు. కానీ ఆయన చూసిన పెద్దవాళ్ళందరూ గ్రంథాల్లో ఉన్న చిలక పలుకుల్లా వెళ్ళవేస్తున్న వాళ్ళే తప్ప ఒక్కడూ కూడాను రియలైజ్డ్ సోల్ కనబడలేదు ఆయనకి. కబుర్లు చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు, కానీ నేను తెలుసుకున్నాను, అనుభవిస్తున్నాను అని చెప్పేవాడు ఒక్కడు లేడండి. ఆ సమయంలో ఆయనలో ఇంకా ప్రశ్నలు పెరిగిపోయి ఎక్కడ తృప్తి లభించట్లేదు. అప్పుడు 1884 సరిగ్గా ఆయనకి 21 ఏళ్ళు పూర్తి 22వ ఏట్లో ప్రవేశించినటువంటి సమయం. అప్పుడు ఆయన తన మిత్రుడైన సురేంద్రనాథ్ అనేటువంటి వారి ఇంటికి రామకృష్ణ పరమహంస అక్కడికి వచ్చారట. ఆ సురేంద్రనాథ్ కూడా నువ్వు రావయ్యా, మహానుభావుడు వచ్చారు అంటే మిత్రుడు పిలిచాడు కదా అని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మా వాడు బాగా పాడతాడండి, మీరు పాటలు వినండి అన్నట్ట పరమహంసతో సురేంద్రనాథ్. అప్పుడు ఈ నరేంద్ర ఎవరు? అది ఆయన మంచి పాటలు 2 పాడేటండి. అది విని కొద్దిసేపు ఒక సమాధిలోకి వెళ్ళిపెట్ట పరమహంస. ఈయన్ని చాలా ఆప్యాయంగా చూశారు. నువ్వు వస్తూ ఉండు నాయన ఆశ్రమానికి అన్నది. ఇది ఒక్కటే మాట ఆయన అన్నది, ఇంకెవ్వరిని అనలేదండి. ఆయన తిరిగి వెళ్ళారు. ఆయనకి తనలో పడుతున్న తపనకి సమాధానం ఈయన వద్ద లభిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం కలిగి వెళ్ళారు. ఆయన వెళితే ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? అందరూ భగవంతుడు ఉన్నాడని చెప్తారు, మీరేమంటారంటే ఉన్నాడనే అంటాను. నాకు ఉన్నాడని చెప్పేవాళ్ళు కాదు, చూసిన వాళ్ళు ఉన్నారా అని అడిగట్టండి. చాలామందికి ఇది ఈ ఘట్టం తెలుసు వివేకానంద జీవితంలో.
నేను చూశానన్నాడండి. ఒకటే మాట. ఈ సమాధానం ఇంతవరకు ఎవరూ చెప్పలేదు దానికి. ఫలానా ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, ఫలానా గ్రంథంలో ఏం చెప్పారంటే అని చెప్పేవాళ్ళు ఉన్నారే తప్ప నా అనుభవం ఇదని చెప్పేవాడు ఒక్కడు దొరకలేదండి. ఈయన దొరికాడు. ఒక్కడు తెలుసుకోవాలి ఏంటంటే, లోకంలో అందులో ఉందని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని ఏం అనద్దు. మనకు సాధన చేసుకోవడానికి పనికొచ్చింది కదా మాట. రియలైజ్డ్ సోల్స్ దొరకడం మహా కష్టం, అంత తేలిక కాదు అది. కానీ అదృష్టవశాత్తు ఈయనకు దొరికింది. నేను చూశాను. నిన్ను ఎంత స్పష్టంగా నేను చూస్తున్నానో భగవంతుడిని అంత స్పష్టంగా చూశాను అన్నట్ట. అదొకటి మళ్ళీ గట్టిగా చెప్పగానే ఈ మహానుభావుడు అడిగాడు, అయితే నాకు చూపిస్తారా అన్నాడు. నెక్స్ట్ ప్రశ్న, చూడగలవా అన్నాడు. ఇది ఇంకో గొప్ప మాట. చూడగలనన్నాడు. ప్రయత్నించు అన్నట్ట తాకేటండి చేత్తో. అంతే. ఇతరికి కలిగిన ఒక అనుభూతి ఉన్నదే, అనుభూతి మాటలతో వర్ణించలేం. భగవంతుడు కనిపించినప్పుడు ఎలా ఉంటుందంటే అంటే వర్ణించగలమండి ఎవరైనా? మీరు లడ్డూ తిన్నప్పుడు ఎలా ఉంటుందంటే అంటే చెప్పగలరా? మీలాగే మరొకడు కూడా లడ్డూ తిన్నాడు కనుక వీడికి చెప్తే అర్థమవుతుంది. అసలు తిన్నవాడికి మీరు ఏం చెప్తే అర్థమవుతుంది చెప్పండి? ప్రపంచంలో ఒక లడ్డూ అనుభూతే ఇంకోటికి అర్థమయ్యేటట్టు చెప్పలేమే, భగవద్ అనుభూతి చెప్పగలమా? చెప్పలేము. అది ఇది మా త్యాగరాజ స్వామి వారు చక్కగా చెప్పారు. ఈలాగుని వివరించలేను, చాలా స్వానుభవైక వేద్యమే అన్నారు. స్వానుభవైక వేద్యం అది. కానీ ఇతనికి కలిగిన అనుభూతి, ఆ అనుభూతులు అలా ఉండిపోతే బాగుండి అనిపించాడంటే అనుభూతి కలిగింది ఇతనికి. నువ్వు అలా ఉండిపోతే నువ్వు రియలైజ్ అయిపోతావు, కానీ ప్రపంచం ఎలా బాగుపడుతుంది మళ్ళీ తెచ్చాడు ఇక్కడికి. కనుక ఉంది అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు వివేకానంద. ఆయనకి లాజికల్గా ఆర్గ్యుమెంట్తో చెప్పగలిగిన శక్తి వివేకానికి ఉంది, లేక కాదు. ఎక్స్పీరియన్స్, అనుభవంతో తెలుసుకున్నాడు. అనుభవం పొందినవాడు చెప్పినప్పుడు ఆ మాటకు బలం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు కోట్ చేసేవి కూడా కొందరు అనుభవంతో చెప్పిన మాటలు ఇప్పుడు మనం కోట్ చేస్తున్నాం. మొత్తానికి మహానుభావుడికి ఆ సమయంలో అక్కడి నుంచి వివేకానంద దగ్గరతోనే ఏర్పడింది. ఆ సమయంలో ఆయన భగవంతుడికి రూపం ఉండదు, ఈ రూపాలన్నీ మనం కల్పించుకున్నవి, ఇలాంటి మాటలు ఉంటాయి, ఇవి కూడా ఇంతవరకు ఆడేబట్ట. కానీ భగవంతుడికి రూపం ఉండదు, భగవంతుడికి రూపం ఉంటుంది కూడా అని తర్వాత తెలుసుకున్నట్ట. రెండు, ఆ నిరాకారుడైనా సాకారుడైనా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కష్టాలు తట్టుకోలేక నీకు ఎలాగో పరమహంస దగ్గరయ్యారు కనుక ఆ కాళీదేవిని కొంచెం వేడుకో ఆయన్ని చెప్పి అంటే, రామకృష్ణ పరమహంసతో చెప్తే కాళీమాతను చూస్తావా అని అడిగట్టండి. నేను చూస్తాను కానీ స్పర్శ చేసేట కాళీ దర్శనమైంది దానికి. అప్పుడు అన్నారు భగవంతుడు సాకారుడు కూడా. కనుక నిరాకారం సాకారం రెండు ఒప్పుకున్నారు. అలాగే ఆయనకి విగ్రహారాధన ఇవన్నీ కూడా ఓన్లీ బిలీఫే తప్ప దాంట్లో ఏమీ లేదు అనుకునేవారట. కానీ పరమహంస సాంగత్యంతో విగ్రహారాధన గొప్పతనం కూడా తెలుసుకున్నారు. అయితే మన హైందవ ధర్మం ఏదైతే ఉందో అది విగ్రహారాధనతో పూర్తి కాదు, విగ్రహారాధనతో ప్రారంభం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. ప్రారంభం అవుతుంది, అక్కడ నుంచి క్రమంగా మనం గ్రహించగలం. కానీ హైందవ ధర్మంలో విశేషం ఏంటంటే సాకారం ఇదే చెప్తుంది, నిరాకారం ఇదే చెప్తుంది. భగవంతుడికి ఏ ఆకారము లేదు, సర్వవ్యాపకుడు, సర్వోన్నతుడు. గట్టిగా మాట్లాడుతూ నువ్వు కూడా భగవంతుడివే అని చెప్తుందండి. ఆ మాట డైజెస్ట్ చేసుకోవడం మహా కష్టం. ఆయన మరొకటి గొప్ప సత్యాన్ని పరిశీలించాడు. ప్రపంచంలో ప్రతి మతము గొప్పదే. ఈ మాట కేవలం భారతీయుడు మాత్రమే అనగలడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏ మతం వారినైనా పిలిపించి అన్ని మతాలు గొప్ప అనిపించండి, మీ సాధ్యం అవుతుందా? సాధ్యం. ప్రయత్నించండి. ఎక్కడైనా ఒక్కడ మాట చూపించండి అలా అన్నవాళ్ళు, చాలా సంతోషిద్దాం. అలా అనగలిగే వాళ్ళు ఎవరున్నారు? వీడే అనగలడు. ఎందుకంటే ప్రపంచం అంటే ఏమిటి, మనమంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, ఈ మూడింటి గురించి క్వశ్చన్స్ వేసుకుని ఆలోచించిన దాని పేరే మతం. అవునా లేదా? మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. నేను, ప్రపంచం, పరమేశ్వరుడు, ఈ మూడు సబ్జెక్ట్స్ అంతే కదా. నేను ప్రపంచం అందరికీ కనిపిస్తుంది. ఈ కనిపిస్తున్నది నా వల్ల నడవట్లే, నాతో ప్రారంభం కాలే. ఆ మాటకు వస్తే నేను కూడా నా వల్ల పుట్టలే, ఎలా పుట్టానో తెలియదు. కానీ దీని వెనకాల ఏముంది అని క్వశ్చన్ వేస్తే అప్పుడు మూడో వాడు వస్తాడు. ఎవడు? భగవంతుడు. కానీ ఈ మూడింటి గురించి డిస్కస్ చేసేదే రిలీజన్. కానీ రిలీజన్ డెఫినేషన్ ఇది. అయితే ఈ మూడింటి గురించి డిస్కస్ చేసినప్పుడు ఎవడి ఒపీనియన్స్ వాడికి. భగవంతుడు ఎక్కడో పైలోకంలో ఉండి ఈ లోకాన్ని సృష్టించి కింద విసిరేశాడా? మొదటి స్టేజ్లో అలాగే ఉంటుంది. అందుకే మన పైవాడండి పైవాడు ఎవడుకు లేడు అక్కడ. అంటే పైన ఉన్నాడు, కింద లేడా? కింద లేకపోతే ఇది ఎలా నడుస్తుంది? ఈ విధంగా భగవంతుడు అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, మనిషి అంటే ఏమిటి అనే దాని మీద ఎన్ని రకాల థీరీస్ తీసుకురావాలో, ఎంత డిస్కస్ చేయాలో అంత చేసేసి ఇంకెవడికి మిగల్చకుండా కంప్లీట్గా డిస్కస్ చేసినటువంటి సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైనా ఉందా? మొత్తం ఇంకెవడికే మిగల్చకూడదు, కంప్లీట్. ఏ లెవెల్లో ఉన్నవాడైనా ఆ లెవెల్కి అందేటట్టుగా కంప్లీట్గా ఈ మూడింటి గురించి డిస్కస్ చేసింది ఏదైనా ఉందా
అని ఆలోచిస్తే వివేకానంద యొక్క లాజికల్ ఇంటలెక్ట్కి దొరికినటువంటిది సమాధానం ఏంటంటే ఉంది, అది భారతీయ సంస్కృతి. కంప్లీట్ అన్ని లెవెల్స్లో అన్నిటికీ తగ్గట్టు చెప్పింది, ఇంకెక్కడ మిగల్చలేదు. నువ్వు భగవంతుని సాకారం అనుకుంటావా, ఇక్కడ ఉంది. భగవంతుని నిరాకారం అంటావా, అది ఇక్కడ ఉంది. భగవంతుడు ఏకం అంటావా, అది ఇక్కడ ఉంది. భగవంతుడు అనేకం అంటావా, అది ఇక్కడ ఉంది. కానీ ఇంక దేనికి ఏది కావాలన్నది ఇక్కడ ఉన్నది. కనుక ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలని చేశారు. పైగా ఆయన కనుక్కున్న గొప్ప విషయం ఏంటంటే భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అన్నప్పుడు, మనం ఈరోజు హిందూ మతం అనండి, భారతీయ సంస్కృతి అనండి, ఏదనండి, ఇందులో ఒకే రకమైన పద్ధతి లేదు. ఓన్లీ ప్రేయర్, సిన్స్ అన్నీ పోగొట్టుకోవడానికి ప్రేయర్ చేయాలి, ఇలాంటి మాటలు లేవు మనకి. ఒకవేళ ఉన్నా అవి చాలా చిన్న లెవెల్లోనే మనం అనుకుంటాం. ఇంకా మన దాంట్లో ఎన్ని చూడండి, యోగా ఉంది, మెడిటేషన్ ఉంది, దానికి తోడు ఆస్ట్రాలజీ లేదా ఆస్ట్రానమీ ఉన్నది. దీనికి తోడు మనకున్న రిచువల్స్, యజ్ఞాలు, యాగాలు అవి ఉన్నాయి. కలశంలో కూడా దేవుణ్ణి పెట్టి పూజించగలం, అక్కడ విగ్రహమే లేదు. మరి ఆలోచించండి, ఇక్కడ పసుపు ముద్దలో దేవుణ్ణి పెట్టి పూజించగలం, సూర్యుడిలో దేవుణ్ణి చూసి దండం పెట్టగలం, విగ్రహంలో కూడా చేయగలం. కనుక ఎన్ని కలిసి ఉన్నాయి దీంట్లో. కనుక దీనికున్న వైవిధ్యం, వెర్సటాలిటీ, డైవర్సిఫికేషన్, ఇది చూసి ఆశ్చర్యం కలుగుతుంది. వీటన్నిటిలో ఏకసూత్రంగా ఏముంది అనే ఆలోచన చేశాడు వివేకానంద. ఆయన యొక్క ఆ లాజికల్ ఇంటలెక్ట్ ఉన్నదే చాలా తృప్తిపడింది అన్వేషణలో. చిత్రం ఏంటంటే ఈ సాధన చేసే దశలో దేన్ని ఆయన అవమానించలేదు, కించపరచలేదు. అది మహా తప్పు ఎవరికైనా. ఎందుకంటే ఒకరిని అవమానించడం, ఒకరిని కించపరచడం, ఒకరిని ద్వేషించడం సత్యాన్వేషకుడికి ఉండవు. సత్యాన్ని అన్వేషించి భగవంతుడి ఇచ్చిన కొద్ది జీవితాన్ని మనం ఫ్రూట్ఫుల్ చేసుకుని తరించాలి అనుకుంటే మాత్రం ఈ ద్వేషాలతో టైం వేస్ట్ చేయకూడదండి, సత్యాన్వేషణతో వెళ్ళాలి. అదే చేసి ఆయన ఎన్నో రహస్యాలను తెలుసుకోగలిగాడు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క ఆధ్వర్యంలో. అయితే పరమహంస 1886లో పరమపదించారు. అప్పటికి పరమహంస గారి వయస్సు 50 ఏళ్ళు, ఈయన వయస్సు 24-25 ఏళ్ళకి వచ్చింది. ఆ సమయంలో పరమహంస చివరి ఘడియల్లో ఈయన్ని పిలిచి మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. అని ఒక దశలో అన్నాడు, నా తపశ్శక్తి అంతానికి ధారపోస్తానయ్యా, నీ వల్ల చాలా జరగాలి అన్నట్టు. ఇక్కడ నిజంగా అదే చేశారు ఆయన. తపశ్శక్తి ధారపోయకపోయి ఉంటే ఒక్కడు వెళ్ళి ప్రపంచాన్ని కదపగలడా? చూడండి, mere knowledge is not enough. అది కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం ఏం చేయలేం. తపశ్శక్తి ఉండాలి, అనుష్ఠాన శక్తి ఉండాలి. దానితోనే నువ్వు చెప్పిన మాట శక్తి అవుతుంది. అదే మాట ఇంకోటి చెప్తే ఏం ఫలించదు, ఆయన చెప్తే ఫలిస్తుంది. ఎందువల్ల ఆ లోపల ఉన్నటువంటి సిన్సియారిటీ, కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, నిత్యం దాని గురించే తపించడం, త్యాగం, సాక్రిఫైస్, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటి మహానుభావుడు ఈ విజ్ఞానాన్ని గ్రహించిన తర్వాత తన గురువుగారి పేరున ఒక చిన్న అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి ఒక సంస్థని ప్రారంభించుకున్నారు కలకత్తా సమీపంలో. ఆ సమయంలో దాని ద్వారా మంచి పనులు చేయాలి ఎన్నో అనే ఆలోచన కలిగింది ఆయనకి. ఈ దశలో ఆయన 1890 వరకు దాన్ని బాగా స్థిరపరిచి తన సందేశాన్ని తన తోటి మిత్రులతో, ఎందుకంటే పరమహంసకి అందరూ శిష్యులు ఉన్నారు, అందులో గృహస్థ శిష్యులు, సన్యాస శిష్యులు, 2 రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి దానికి వ్యవస్థాగతం చేసినప్పుడు 1890లో ఆయన బయలుదేరారు భారతదేశ పర్యటనకి. మొత్తం భారతదేశం అంతా పర్యటించాడు. ఎందుకంటే జ్ఞానం తెచ్చుకోవడానికి మన పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులు చెప్పారు. ఒకటేంటంటే గురువు ద్వారా కొంత తెలుస్తుంది, తోటి విద్యార్థులతో చర్చ చేయడం వల్ల కొంత తెలుస్తుంది, శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల మరికొంత తెలుస్తుంది, దేశాన్ని తిరిగితే ఇంకా తెలుస్తుంది అని చెప్పారు. దేశాటనం. ఇప్పుడు ఇక్కడ మీ అందరూ కూడా తెలుసుకోండి, నా దేశం ఏంటో తెలుసుకోవాలి, నా దేశం ఏంటో పర్యటించాలి, దానివల్ల మన జ్ఞానం వికసిస్తుంది. అందుకు దేశం ఏంటో తెలుసుకోవడానికి ప్రతి రాష్ట్రం ప్రతిదీ తిరగగలగాలి. అలా తిరిగారండి వివేకానంద పూర్వంలో అలా తిరిగిన వాళ్ళు శంకర భగవత్పాదుల వారు. అలా తిరిగిన వారిని పరివ్రాజకులు అంటారు. పరివ్రాజకులు అంటే పరితః వ్రజతీతి, అంతా తిరిగేవాళ్ళు. వాళ్ళు ఎలా తిరుగుతారు? మనము తిరుగుతూ ఉంటాం. ఎక్కడ ఏ అకామిడేషన్ దొరుకుతుంది, భోజనానికి ఇబ్బంది ఉంటుందా, అకామిడేషన్లో ఫెసిలిటీ ఉందా, ఏసీ రూములు దొరుకుతాయా, ఇదా తిరగడం. డౌన్ టు ఎర్త్, అసలు ప్రపంచం ఏంటో తెలుసుకునేలా తిరగాలండి. సుఖాలు మరిగితే జ్ఞానం ఉండదు, దుఃఖానికి కూడా ప్రిపేర్ అయ్యి శ్రమపడాలి. అలా తిరిగాడు మహానుభావుడు దేశమంతా. ఈ సమయంలో పస్తులున్నాడు. ఈ దేశాన్ని చూసినప్పుడు ఆయన మేధావుల్ని కలిశాడు, జ్ఞానుల్ని కలిశాడు, సంపన్నుల్ని కలిశాడు, నిరుపేదల్ని కలిశాడు, దరిద్రుల్ని కలిశాడు. వాళ్ళతో కలిసి తిరిగాడు. దేశంలో మన దేశం గొప్పతనం ఏంటంటే ఒక 100 దేశాలు కలిపిన దేశం లాంటి దేశం మనది, గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఒక దేశంలో ఒకే భాష, ఒకే కల్చర్ అంటే ఏమీ బాధ లేదు. కానీ రాష్ట్రానికి భాష మారిపోతుంది, ఆచార వ్యవహారాలు మారిపోతున్నాయి, వాతావరణం మారిపోతుంది. ఇలాంటి దేశంలో, ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో ఇంత తిరిగి ఆయన కనుగొన్న సత్యం ఏమిటంటే, ఈ దేశంలో ఎంత పరస్పర భిన్నత్వం ఉందో అంత గొప్ప ఏకత్వం ఉంది అని గొప్ప విషయాన్ని ఆనాడు ప్రస్తావన చేశాడు. అది ఈ దేశపు గొప్పతనం. ఆ ఏకత్వం దేనివల్ల వచ్చింది అంటే ఈ దేశపు సంస్కృతి వల్ల. అనాదిగా ఋషులు భారతదేశానికి మొత్తానికి ఇచ్చిన ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఈ అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో, అన్ని వైవిధ్యాల్లో, భిన్నత్వాల్లో ఏకత్వం అది. కనుక మళ్ళీ దేశానికి ఏకత్వం తేవాలి అంటే సంస్కృతి ద్వారానే తీసుకురాగలగాలి అనే గొప్ప ఆలోచన ఆ మహానుభావుడికి కలిగింది. కనుక ఆయన జ్ఞానం వేటి మీద బేస్ అయింది ఇప్పుడు చూడండి. ఒకటి శాస్త్రాధ్యయనం, 2 గురువుల ద్వారా తెలుసుకున్న స్వయం శిక్షణ, 3వది దేశాన్ని అనుక్షణం పరిశీలించడం వల్ల కలిగినటువంటి జ్ఞానం. ఈ 3 వివేకానంద చెప్పే ప్రతి మాటల్లో ఈ 3 ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మొత్తానికి 1890 నుంచి ఆయన అవిశ్రాంతంగా దేశమంతా తిరిగాడు. అమ్మ కూర్చోమ్మ. సరిగ్గా ఆయన 92 చివరి ప్రాంతానికి వచ్చేటప్పటికల్లా ద్వారకలో శంకరాచార్య మఠంలో కూర్చున్నప్పుడు ఆయనకు ధ్యాన సమాధి స్థితి లభించిందట. ఆ స్థితిలో ఆయనకి తనకి జీవితంలో చేయవలసిన పర్పస్ ఏమిటనేది అక్కడ ఇంకా స్ఫురించింది. అంతేకాదు ఆయనకు ఒక గొప్ప హామీ లభించిందట. ఏంటంటే భారతదేశం ఎప్పటికైనా గొప్ప స్థితిని పొందగలదు అనేటువంటి ఒక ధైర్యం లభించిందట ఆనాడు ఆ మహానుభావునికి. ఆ తర్వాత ఆయన కన్యాకుమారికి చేరుకున్నారు. ఈ కన్యాకుమారి దగ్గర ఒక శిలా పైన కూర్చుని ఆయన ఒక తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అలా 3 రోజులు ఉన్నారు ఆయన ధ్యానంలో. చూసారా, పుస్తకాలు చదివి థింక్ చేస్తే కొంత నాలెడ్జ్ వస్తుంది, అనుష్ఠానం చేసి మెడిటేట్ చేస్తే సంపూర్ణ జ్ఞానం వస్తుంది. కనుక అనేక సమాధానాలు మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి దొరకవు, స్టడీస్కి దొరకవు, మెడిటేషన్కి దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి. ఆ ప్రక్రియ మనకి ఋషులు చెప్పారు ఇక్కడ. కనుక సమాధానాలు మన కాలక్షేపం కోసం, నాకు ఒక క్వశ్చన్ అండి, నాకు డౌట్ అండి అంటే దొరకవండి. అది మీ లాజికల్ ఇంటలెక్ట్ని తృప్తిపరచచ్చు, కానీ మీకు అది రియలైజేషన్గా రాదు. రియలైజేషన్ రావాలంటే ముందు మెడిటేషన్ ఉండాలి. ఆ ప్రక్రియ ఉంది. ఆ మహానుభావుడు ఆ స్థితిలో అసలు సత్యాలు ఇంకా ఇంకా ఎన్నో గ్రహించి ఒక మహాసింహంలా బయలుదేరాడు ఆయన. అటు నుంచి తిన్నగా ఆయన క్రమంగా మద్రాసు నగరానికి చేరుకుని మద్రాసులో అనేక మందికి స్ఫూర్తి కలిగించాడు ఆ మహానుభావుడు. మన వివేకానంద జీవిత చరిత్రలో మద్రాసుకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అక్కడ ఆయన ఆ సమయంలో ఒక చిన్న విరామంలో ఆయన హైదరాబాద్కి చేరారు. మొత్తం ఆంధ్రదేశంలో ఆయన మాట్లాడిన చోట హైదరాబాద్ ఒకటే. హైదరాబాదులో ఆయన నా జీవితం కర్తవ్యం అనే విషయం మీద మాట్లాడారు మొట్టమొదట. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మద్రాసుకు వెళ్ళి ఆ సమయంలో ఒక వార్త వచ్చింది, 1893 దగ్గరికి వస్తుంది. అప్పుడు ఈ వరల్డ్ ఫేర్ జరుగుతుంది చికాగో నగరంలో. ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళని పిలుస్తున్నారు, మన హిందూ మతం తరపున మీరు వెళితే బాగుంటుందండి అని అక్కడ వాళ్ళందరూ అనుకున్నారు. ఈ వార్త అప్పుడే ఆ పరమహంస అనుయాయులు, పరమహంస గారు ఎలా లేరు కానీ అనుయాయులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారట మీరే వెళ్ళాలి అని. అప్పుడు ఇక్కడ ఆత్మీయులందరూ చందాలు వసూలు చేసి ఆయనకు 4,000 రూపాయలు ఏర్పాటు చేశారట. ఎవరు? మద్రాసులో వాళ్ళందరూ కలిసి. అప్పుడు ఆయన బొంబాయికి వెళుతూ తోవలో ఖేత్రి మహారాజు అనే ఆయన, ఈయనకి బాగా శిష్యుడు, ఆయన దగ్గర కొద్ది రోజులు ఉన్నారు. ఉన్నప్పుడు ఆ ఖేత్రి మహారాజు ఈయనకి ఆయన వెళ్ళి షిప్లో ఫస్ట్ క్లాస్ టికెట్, దారి ఖర్చులు అన్నీ ఏర్పాటు చేసేటండి. తర్వాత ఆయన బొంబాయి వచ్చి 1893 మే 31వ తేదీన తన షిప్ ఎక్కాడు ఆయన పడవని. అది సరిగ్గా జూలై 30న చేరింది ఎక్కడికి? చికాగో నగరానికి వెళ్ళాడు మహానుభావుడు. చిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కలవాలి ఏమీ తెలియట్లేదు. దీనికి సంబంధించి ఎక్కడ జరుగుతుందో దానికి వెళ్ళి ఆ నిర్వాహకులను అడిగట్ట. వాళ్ళు ఒక మాట చెప్పారు, ఈ మతానికి సంబంధించి ఏవైతే చేయబోతున్నామో దాని గురించి పనులు మొదలు పెట్టడం ఇంకా 2 నెలల తర్వాత జరుగుతుంది. పైగా దానికి మాకు సరైన ప్రమాణ పత్రాలు ఉండాలి, సర్టిఫికేట్స్, వీడు ఎటువంటి వాడు, ఇవన్నీ ప్రమాణ పత్రాలు ఉండాలి, కొన్ని ధృవీకరణ పత్రాలు ఉండాలి, వీటన్నిటికీ మీకు తెలిసి ఉంటుంది మాటలు, ఇవన్నీ కావాలి మాకు అని అంటే అవేవీ లేవు ఈయన దగ్గర. చూడండి మరి ఏం చేస్తాడు? సరే అది జరిగే వరకు వేచి చూసి అప్పుడేదో ప్రయత్నిద్దామని అనుకున్నాడు. కానీ చికాగో నగరంలో ఆయన తెచ్చుకున్న డబ్బు చాలట్లేదు, ఖర్చులకి చాలట్లేదు డబ్బు. ఎవరో చెప్పారు ఎక్కడికంటే బోస్టన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అని విన్నాడు ఆయన. బయలుదేరి బోస్టన్ నగరానికి చేరుకున్నాడు ఆయన. ఎవ్వరూ తెలియడానికి రికమెండేషన్స్ లేవు. ఈ రోజుల్లో మేము అమెరికా వెళ్ళాం, అక్కడ పెద్ద పెద్ద మాట్లాడామంటే గర్వించడానికి ఏమీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే,
పిలిచి భోజనం పెడతాడు. పైగా వివేకానందలాగా అక్కడ వాళ్ళని మేల్కొల్పంలే, మన వాళ్ళే అక్కడికి చేరి మనల్ని మర్చిపోతున్నప్పుడు వాళ్ళు గుర్తు చేయడానికి వెళ్తున్నాం. అంతేగాని ఆ వివేకానంద గారు చేసిన పనికి ఇక్కడ ఎలాంటి చోటు ఉన్నాడో చూడండి. ఇక్కడ బోస్టన్ చేరాడు. ఈ బోస్టన్ చేరాక ఆయన కొద్ది మాటలు విని అక్కడ అనేక మంది స్ఫూర్తి పొందిపోయారు, ముఖ్యంగా ఇంటలెక్చువల్స్. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. ఆ సమయంలో అక్కడ కొన్ని ప్రసంగాలు జరిగాయి, పెద్దవాళ్ళతో మేధావులతో చర్చలు జరిగాయి. వాళ్ళందరూ కూడా ఈయన యొక్క ఫిలసాఫికల్ యాటిట్యూడ్ అండ్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే టాలెంట్, వీటికి ఆశ్చర్యచకితులైపోయారు వాళ్ళందరూ కూడా. అప్పుడు డాక్టర్ జాన్ హెన్రీ రైట్ అనేటువంటి ఒక ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్ ఆయన, జాన్ హెన్రీ రైట్ అనే అతను. ఈయన మాటలకు చాలా సంతోషించి, మీరు ఆ వరల్డ్ ఫెయిర్లో జరిగేటువంటి ఆ విశ్వమత సభలో పాల్గొంటే బాగుంటుందంటే నేను వచ్చిందే అందుకండి అన్నట్ట. మరి ఏమున్నాయి, నా దగ్గర సర్టిఫికేట్లు ఏమీ లేవు, మరి ఏం చేస్తావంటే అప్పుడు ఆయన అన్నట్టు, నేను మీకు పత్రం రాసిస్తాను, ఆ పత్రం తీసుకుని వెళ్ళి ఫలానా వారిని కలవండి, దాని అధ్యక్షులు నాకు మిత్రులే అని చిరునామా అన్నీ రాసి తారీఖర్చులు కూడా ఇచ్చి పంపించట. ఈయన జాగ్రత్తగా అన్నీ పట్టుకుని వెళ్ళారు చికాగో నగరానికి. ఇంకా తాను తెచ్చుకున్న సంచిలోంచి అవి బయటకు తీద్దామని చూస్తే లేవు. అవి ఏవి, ఆ చిరునామా పత్రము లేవు, మిస్ప్లేస్ అయిపోయి ఎక్కడో పోయే. ఇంకా ఎలాంటి పరిస్థితితో చూడండి. అంతే, ఎక్కడ జరుగుతుందండి అని కనుక్కోవడానికి అంత తేలిక అమెరికాలో అడ్రస్లు కనుక్కోవడం. ఉన్న కాగితం కాస్త పోయింది. చిత్రం ఇంకా ఆయన పడ్డ బాధలన్నీ తెచ్చుకున్న కొద్దిపాటి ద్రవ్యం కూడా పోయిందండి. దుర్భరమైన ఆకలి, పస్తు, వేదన ఎంత అనుభవించాడు వివేకానంద. ఆ సమయంలో ఈ మహానుభావుడు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అడిగేవాట, ఇక్కడ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి, నేను అడ్రస్ పోగొట్టుకున్నానని. వాళ్ళు ఒక వింత జంతువును చూసినట్టు చూసి విసుక్కునేవాళ్ళు. ఆఖరికి ఆయన రోడ్డు మీద ఒక చెట్టు కింద కూర్చొని అమ్మవారిని ధ్యానం చేసుకున్నట్టండి. ఆయన ధ్యానం చేసుకుంటే ఆశ్చర్యం ఏంటంటే, సరిగ్గా ఎదురుగా ఉన్న తలుపు తెరుచుకుని ఒక ఆవిడ లోపల నుంచి వచ్చింది. ఎవరు నువ్వుని అడిగింది ఆవిడ, అమెరికన్ వనిత. ఈయన చెప్పాడు, ఈ ఉద్దేశంతో వచ్చి పోగొట్టుకున్నాను, ముందు రావయ్యా ఇంట్లో కానీ తీసుకెళ్ళింది. ఆయన అమ్మవారిని తలంచుకున్నందుకు అమ్మవారే కాపాడారు. బోస్టన్లో కూడా మొట్టమొదటి ఆతిథ్యం ఒక స్త్రీమూర్తి ఇచ్చింది దానికి. ఇక్కడ కూడా అలాగే ఆయన స్నానపానాదులు అయిన తర్వాత భోజనం పెట్టి విషయం అంతా కనుక్కొని ఆవిడ దగ్గరుండి ఆ అధ్యక్షుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈయన చేత ఎలాగైనా మాట్లాడించాలన్నారు. అమ్మ వచ్చే వాళ్ళందరూ అందరూ లిస్ట్ అంతా ఫైనల్ అయిపోయింది, సాధ్యం కాదండి, ఈయన చేత మాట్లాడించి తీరాలన్నట్టు. అయితే ఆవిడకు ఉన్నటువంటి గౌరవం చేత మిగిలినటువంటి పెద్దలు కొంతమంది చెప్పిన మాటల చేత అంగీకరించారు. సరిగ్గా సెప్టెంబర్ 11 వచ్చింది 1893. మహానుభావుడు వెళ్ళాడు. 6000 మంది సుమారు ఉన్నట్టండి శ్రోతలు. అందులో పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, ఇక రిలీజియస్ పీపుల్ చెప్పలేం. చిత్రం ఏంటంటే, అమెరికాకి క్రైస్తవం కాక ఇంకా కొన్ని గొప్ప మతాలు ఉన్నాయనే జ్ఞానం కలిగిన రోజు అదే. చూడండి, ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మన ప్రాచ్య దేశాలు ఈస్ట్ నుంచి కూడా చాలామందిని పిలిపించారు వాళ్ళు. చైనా, జపాన్ ఇత్యాది ప్రాంతాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రకరకాల వాటికి చాలా ఓల్డెస్ట్ థాట్స్ ఉన్నాయి, ఫిలసాఫికల్ థాట్స్, రిచువల్స్ ఉన్నాయి. కనుక వాళ్ళ జ్ఞానం చెప్పడానికి వచ్చారు. ఈ సమయంలో స్వామి వివేకానందకి వాళ్ళకి కేటాయించిన సమయం చాలా తక్కువ. ఆయన చిత్రం అందరూ మాట్లాడుతున్నారు, వింటూ ఉన్నారు, అయిపోయింది. వివేకానంద వెళుతూ అమెరికా సోదరీమణులారా, మొట్టమొదటిదా ఆ విధమైన సంబోధన ఎక్కడికి వాళ్ళు ఊహించలేదు. అది మా సోదరులు అని కలుపుకోగలిగినటువంటి సంబోధన ఎక్కడా రాలేదు. అది ఆశ్చర్యచకితులైపోయారు. దద్దలిందిట కరతాళ ధ్వనులతో కొంతసేపు ఆ అడ్రస్తోనే. తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యపోతాం. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి అంటే, ఏ మార్గంలో నువ్వున్నా ఆ మార్గంలోంచే నువ్వు తరించవచ్చు అని చెప్పిన మతానికి చెందిన ప్రతినిధిగా నేను వచ్చాను అన్నాడు. ఈ ఆలోచన ఆశ్చర్యపోయారండి వాళ్ళు. ఎందుకంటే నా మతము ద్వారానే నువ్వు మోక్షము పొందెదువు, పరలోకమునకు పొందెదువు, స్వస్థత పొందెదువు అని చెప్పే మతాలు విన్నారు. కానీ వాళ్ళందరూ నువ్వు ఏ మార్గంలో ఉన్నా క్రమంగా అక్కడికే చేరతావు అనే మతం మాది అనగానే ఆశ్చర్యపోయారు. అందరినీ కలుపుకోగలుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టి దానికి ఉటంకిస్తూ, మా దేశంలో చిన్నపిల్లలు కూడా చదువుకునే ఒక శ్లోకంలో ఏమంటారంటే, చిన్నపిల్లలు కూడా చదువుకునే శ్లోకం ఒకటి ఉందిట. అంటే ఈయన చిన్నప్పటి నుండి చదువుకున్నాడు అవి. అది మా దేశంలో చిన్నపిల్లలు కూడా చదివిన శ్లోకం ఒకటి ఉంది. అందులో భావం చెప్తున్నాను నేను, శ్లోకాలు కోట్ చేయలేదండి, విషయం చెప్పాడు. ఏమిటంటే, నదులన్నీ కలిసి సముద్రానికి వెళ్ళినట్లుగా ఎవరు ఏ ఏ మార్గాల్లో భగవంతుడా నిన్ను ఏ పేరుతో ఏ రూపంతో కొలిచినా నిన్నే చేరుతారు.
అలాగే ఏ రూపంతో ఏ పేరుతో కొలిచినా ఎవరిని చేరుతారో ఆ భగవంతుడికి నమస్కారము అనే ఒక శ్లోకం మనకు ఉందిట. ఆ శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ఏంటో చెప్పగలమా మనం? ఆయనంటే అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టడం ఎందుకని వాళ్ళకి సంస్కృత శ్లోకాలు కోట్ చేయలేదు, ఉన్న విషయం చెప్పాడు ఆయన అంతే. కానీ దీనికి మూల శ్లోకం పుష్పోదంతుడి మహిమ్న స్థితిలో మనకు కనబడుతుంది. రుచీనాం వైచిత్ర్యా దృజు కుటిల నానా పతజుషాం నృణామేకో గమ్య త్వమసి పయసామర్ణవ ఇవ. ఇది కోట్ చేశారండి ఆయన. నదులన్నీ సముద్రానికి వెళ్ళినట్లుగానే ఏ భావమైనా ఏ మార్గమైనా భగవంతుడు ఉన్నాడు అని శ్రద్ధతో చేసే ప్రతి మార్గము గొప్పదే. ఈ మాట చెప్పగలిగాడు. నిజమే, ఏ మతమైనా గొప్పదే అనగలిగిన సంస్కారం భారతీయ మతానికి మాత్రమే ఉందన్న విషయం అప్పుడు వాళ్ళకి కలిగింది ఇక్కడ. అప్పుడు ఇంకో మాట చెప్పాడు ఆయన. మొదటి ఉపన్యాసంలో చెప్పిన కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఇతర దేశంలో మతాలు దాడి చేస్తూ అంతవరకు ఉన్న మతాలని బ్రతకనివ్వకుండా వాళ్ళ ఆలయాల్ని సంస్కృతుల్ని ధ్వంసం చేస్తూ ఉంటే వాళ్ళు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని మాకు ఆశ్రయం ఇస్తారు ఎవరా అని వస్తే ఆ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన దేశం నుంచి వచ్చాను నేను అన్నాడు. ఇది గొప్ప మాట, ఎంత గొప్ప మాట. అందుకే ఒకవైపు రోమన్ల దాడికి భయపడినటువంటి యూదులు జ్యూసు శరణు వేడితే నా దేశం ఆశ్రయం ఇచ్చింది. అలాగే ఇస్లాం దాడికి భయపడి ప్రాణాల అరచేతితో పట్టుకుని వచ్చినటువంటి పార్సీ మతస్థులు, జొరాస్ట్రిజం అని అంటాం, వాళ్ళు వస్తే నా దేశం ఆశ్రయం ఇచ్చింది. ఇప్పటికీ పార్సీ మతస్థులు అత్యంత ప్రాచీనమైన మతం అండి. చాలా గొప్ప సంస్కృతి ఉంది. మీకు తెలుసో లేదో, మన యొక్క బిర్లా, టాటాలు వీళ్ళందరూ దానికి చెందిన వాళ్ళు. వాళ్ళకున్న గొప్ప సంస్కారం ఇప్పటికీ వాళ్ళ దాంట్లో చూస్తే మనకు తెలుస్తాయి. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది మన దేశం. అది గొప్పది. అంటే గొప్ప ఆలోచన ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరించి ఎంత మేరకు అవసరం అంత తీసుకుంటూ తనదైన దాని నుంచి బయట వెళ్ళిపోకుండా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే మన వదిలేయమని కాదు. ఇక్కడ ఆనో భద్రాకృతవో యాంత విశ్వత, అన్ని వైపుల నుంచి వచ్చే గొప్ప ఆలోచనలు తీసుకుంటూ నీది నువ్వు కాపాడుకుంటూ ఎదుగు అనేటువంటి గొప్ప మాట భారతీయ సంస్కృతి మొదటి నుంచి గ్రహించి ఉన్నది అని ప్రారంభిస్తూ, ఎలా సేవించినా నన్నే పొందుతారు అని చెప్పాడు మా భగవంతుడు అన్నాడు. ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వసహ. ఒక భగవద్గీత వాక్యం, ఒక పుష్పదంతుడి శ్లోక వాక్యం, ఈ రెండు. అదేవిధంగా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఈ మాటలు అక్కడ చెప్పి ఆయన మొత్తం మార్చాడండి. ఆ కొద్దిపాటి ఉపన్యాసం మరుసటి రోజు అమెరికా నుంచి వెలువడే ప్రతి పత్రికల్లోని ఒక హిందూ మాంక్ మొత్తం విశ్వమత మహాసభలో హీరోలో వెలిగాడని రాశాయి. ఇంకేం చెప్తాను మొత్తం విశ్వమత అతనే హీరో. ఏ పత్రిక చూసినా అదే చర్చ, ఆలోచన. అంటే కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించగలిగే వాళ్ళకి పనికొచ్చే సబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ. అంతేకాదు, అసలు రిలీజియన్ మీద నమ్మకం లేని సైంటిస్టులు, ఆర్టిస్టులు కూడా ఓహో రిలీజియన్ గురించి ఆలోచించాలనిపించి బుద్ధి పుట్టించాడు మహానుభావుడు. అంటే అన్ని మతాలని బతికించగలిగాడు ఆయన. అప్పుడు ఆయనకు పేరు అన్నారండి, ఆయన హిందూ మతానికి ప్రతినిధి అనడానికి లేదు, విశ్వమత ప్రవక్త అనొచ్చు అన్నారు. ఇక్కడ యూనివర్సల్ అన్ని మితాలను కలిపాడు ఆయన. అది వివేకానంద యొక్క గొప్పతనం. విశ్వజనీనం హిందూ ధర్మం అని చెప్పగలిగాడు ఆయన. ఆ తర్వాత ఆయనకు మొత్తం అక్కడున్న కొద్దిపాటి ఈ మత మహాసభల్లో అయిపోయిన కొద్ది రోజుల్లో ఆయన 6 ఉపన్యాసాలు అక్కడ ఇచ్చాడండి. 6 పెద్ద పెద్ద ఉపన్యాసాలు. మొదటి చిన్నదే కానీ తర్వాత అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి, దాని అవగాహన ఏమిటి చక్కగా విస్తరిస్తూ చెప్పాడు ఆయన. ఆయనకు అంత క్లారిటీ. ఇప్పటికీ మన హిందూ ధర్మంలో మనకు క్లారిటీ లేదు. విష్ణువా, శివుడా, శక్త కొట్టుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మనకి. ఇంకోవైపు విశిష్టాద్వైతమా, ద్వైతమా, అద్వైతమా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈయనకు కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే చాలా క్లారిటీ ఉంది ఆయనకి. ఆ క్లారిటీ పరమహంస ఇచ్చాడు. ఆయన గొప్ప మాట చెప్పారు పరమహంస ఈయనకి. నాయన, విజ్ఞానం అంటే సైన్స్, కళ అంటే ఆర్ట్, మతం అంటే రిలీజియన్. సైన్స్, ఆర్ట్ అండ్ రిలీజియన్, ఈ 3 కూడా ఒకే సత్యం యొక్క 3 విభిన్న వ్యక్తీకరణలు, 3 డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ సింగిల్ ట్రూత్. అదనమాట ఒకే సత్యం యొక్క 3 రకాల వ్యక్తీకరణలు. ఈ 3 ఒకే సత్యం ఉంది అనేటువంటి అవేర్నెస్ నీకు కావాలి అంటే దానికి మన ఉపనిషత్తులు ఇచ్చిన అద్వైత సిద్ధాంతమే నిజం నాయన అని చెప్పాడు. ఇది పరమహంస ఈయనకు 100%. అద్వైతం అంటే తెలుసు కదా, నాన్ డ్యూలిజం. 2 లేదు, ఉన్నదంతా ఒక భగవంతుడు. ఉన్నదంతా ఒకే భగవంతుడు ఉన్నప్పుడు మనకు ఎందుకంటే తెలియట్లేదు, ఆ తెలుసుకునే ప్రయత్నమే సాధన, ఇంకేం లేదు. చాలా సింపుల్ అది. కనుక ఆయన మొత్తం అందరినీ ఎలా కలపగలిగాడో తెలుసా? అద్వైత సూత్రంతో కలపగలిగాడు. అన్నిటిని ఒప్పుకుంటూనే
ప్రతిదాన్ని గౌరవించగలిగే సంస్కారంతోనే నీ సాధన నువ్వు చేసుకునేట్టు చేయడానికి అవకాశం ఇచ్చేది అద్వైతం. కనుక అద్వైతం సమైక్యపరచగలదు అనే విషయం ఈయన కొన్ని వేల సంవత్సరాల క్రితం మన శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు. ఆయన తర్వాత వేల సంవత్సరాల క్రితం వివేకానంద తెలుసుకున్నాడు. అందుకని అభినవ శంకరాచార్య అని కూడా చెప్పుకుంటాం మనం. పైగా ఈ అద్వైత ప్రతిపాదనలో ద్వైత విశిష్టాద్వైతం తీసిపారేయలేదు ఆయన అన్నదేంటంటే, ఈ మూడు దేనికవి వేరు వేరు కావు, ఒకదాని ఇంకోటి సహకరిస్తూ ఉంటుంది, కానీ మూడు దశలు అని చెప్పాడు ఆయన. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం. అంటే భగవంతుడికి ప్రపంచానికి భేదం ఉందనుకుంటే ద్వైతం. మీకు సింపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే పెద్దవాళ్ళకి అర్థం కావు ఈ సిద్ధాంతాలు, పిల్లల బుర్రలు ఎందుకు పాడు చేయడం. సరే, ద్వైతం అంటే ప్రపంచం వేరు పరమాత్మ వేరు అనుకుంటే ద్వైతం అండి. పరమాత్మ అంశే ప్రపంచం అనుకుంటే విశిష్టాద్వైతం. అంశం ఏమిటయ్యా, ఉన్నదంతా పరమాత్మే అనుకుంటే అద్వైతం. ఇది ఉన్నదంతా పరమాత్మే అనే స్థితి రావడం కోసం ముందు ఆయన ఒకడు ఉన్నాడు, మనం ఒకడు ఉన్నాం అని ముందు బయలుదేరుతుందట. తర్వాత ఆలోచన చేస్తూ ఉంటే ఆయన కూడా మనం ఒకడేంటి, ఆయన స్పార్కే మనం అనిపిస్తుందట. ఇంకా గట్టిగా ఆలోచిస్తే ఆయనే మనం అనిపిస్తుందట. ఆయనే మనం అని మనం అనుకోవడానికి ఇప్పటి నుంచి కాదు, ఇంక స్టెప్స్ ఉన్నాయి. కానీ అక్కడికి తీసుకెళ్ళడానికి హఠాత్తుగా దూకితే సరిపోదు, దీనికి రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. పైగా లోకో భిన్న రుచి, ఒక్కొక్కటి రుచి ఒక్కొక్కలా ఉంటుంది. చిన్నప్పుడు చూడండి, తల్లిదండ్రులు మన చేతి తిండి తినిపించడానికి నానా అవస్థ పడతారు. అప్పుడు తల్లిదండ్రులు పిల్లల చేత తిండి తినిపించడానికి అవస్థ పడతారట. తర్వాత పిల్లలు తమకు తిండి పెట్టేలా చూసుకోవడానికి ఇంక అవస్థ పడతారట వృద్ధాప్యం వచ్చాక. ఇది చెప్పారు పెద్దవాళ్ళు. సరే, మొత్తాన్ని ఇక్కడ గ్రహించవలసిన విషయం అది. ఆ తిండి తినిపించడానికి నానా అవస్థ పడతారట. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఆకర్షించవయ్యా పిల్లల్ని అని. ఎలా ఆకర్షిస్తావంటే, వాళ్ళకి క్యారెట్ హల్వా చేస్తే హల్వాగా పెడితే లాభం లేదు, దాన్ని ఒక గుండ్రటి బౌల్లో పెట్టి దాంతో వేస్తే వాడు గుండ్రంగా ఆకర్షణీయంగా కనబడుతుంది. ఇంకోటికి ఒక తల్లి ఏం చేసిందంటే, వాళ్ళ ఇంట్లో ఒక బాతు మౌల్డ్ ఉంది, ఆ బాతు మౌల్డ్లో ఈ ఉప్మాని పెట్టి ఆ మౌల్డ్లోంచి వేసిందిట. అప్పుడు బాతు ఆకారంలో కనబడింది. ఉప్మా తిననన్నటువంటి వాడు, ఈ క్యారెట్ హల్వా తిన్నటువంటి వాడు ఇప్పుడు మౌల్డ్ చూడగానే భలే భలే అని సరదా పడ్డట. ఒక పిల్లాడికి బాత్ మౌల్డ్లో ఉన్నటువంటి క్యారెట్ హల్వా నచ్చింది, ఇంకో పిల్లాడికి చిలక మౌల్డ్లో ఉన్నటువంటి క్యారెట్ హల్వా నచ్చింది. వెంటనే వాళ్ళు, నేను చిలకని తిన్నాను, నేను బాతుని తిన్నాను, నా చిలకే బాగుందని వీడు, నా బాతే బాగుందని వాడు కొట్టుకున్నట్ట. తల్లి నవ్వుకుంది, ఇద్దరు తినేది హల్వాయే కానీ చిలక తినలేదు, బాతు తినలేదు. అలాగే ఇక్కడ నువ్వు విష్ణు అనే మౌల్డ్లోనో, శివుడు అనే మౌల్డ్లోనో, లేకపోతే మరో మతం అనే మౌల్డ్లోనో తిన్నది మాత్రం ఆ పరమాత్మని బాబు. ఇది ఆయన సమన్వయపరిచాడండి. ఈ సమన్వయ సూత్రం ఆయన తేగలిగింది దేనివల్ల అంటే ఏకత్వం. అంటే ఇది అన్నిట్లో ఉన్నది ఒకటే, షేపులు, ఫార్మ్స్ అండ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, కంటెంట్ ఈజ్ సేమ్. అది ఆ చెప్పినటువంటి మహానుభావుడు. ఇలా ప్రతిపాదన చేయగానే ఆశ్చర్యచకితులయ్యారు. మరో ఉపన్యాసాలు అన్నీ నేను ఆ 6 ఉపన్యాసాల గురించి చెప్తున్నా కానీ ఆ 6 ఆగలేదండి. ఆ తర్వాత ఆయన్ని అమెరికాలో మేధావులు అనేవాళ్ళు విడిచిపెట్టలేదు. ప్రతి వాళ్ళు మా ఇంటికి రండి ఆతిథ్యాలు, చర్చలు, డిస్కషన్స్. ఊరికనే కాలక్షేప డిస్కషన్స్ కాదండి. ఈయన చెప్పినటువంటి మతం వేదాంత మతం. వాళ్ళు పెట్టిన పేరు ఇది, వేదాంత. ఈ వేదాంత మతం ఏదైతే ఉన్నదో దీనిని మనం సుస్థిరపరచాలి. ఎందుకంటే ఇది ఒక దేశానికో ఒక వర్గానికో చెందినది కాదు, హ్యూమన్ కైండ్, మానవజాతికి కావలసిన సత్యం ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ఇంతవరకు మిగిలిన మతాలన్నీ చెప్పిన ఒకటే, వాటి తప్పం లేదు, అవి కూడా అవసరం ఒక దశ వరకు. ఎలాగంటే, నువ్వు పుణ్యం చేసావా స్వర్గానికి పోతావు, పాపం చేసేవా నరకానికి పోతావు. అందుకే పుణ్యం చేసి స్వర్గానికి పోతావు. ఇవే కదా ప్రతి వాళ్ళు చెప్పింది, ఇంకోటి ఏమైనా ఉందా? కానీ ఆ స్వర్గము నరకం కన్నా, ఆ పుణ్యం పాపం నరకం కన్నా గొప్పది ఒకటి ఉన్నది. ఆ రెండు కూడా మోక్షం కాదు. స్వర్గానికి పోయినా మోక్షం కాదు, నరకానికి పోతే అసలు కాదు. ఈ రెండూ కానిది ఒకటి ఉన్నది. ఆ మోక్షమే స్వర్గం కంటే నరకం కంటే కూడా గొప్పది. ఆ మోక్షం సుఖం కంటే దుఃఖం కంటే కూడా గొప్పది. అదేమిటంటే రియలైజింగ్ ది ట్రూత్, రియలైజింగ్ ది సోల్. నీ ఆత్మాని తెలుసుకో, అఖండమైన పరమాత్మ నువ్వే అని తెలుసుకో. ఆ పొందిన మోక్షం వస్తే ఇక్కడే మోక్షం పొందుతావు. ఇది చాలా బాగుంది కదండి. చచ్చిన తర్వాత ఎప్పుడో మోక్షం అనుకునే కంటే ఇక్కడే రియలైజ్ అవ్వాలి అనేటువంటి చెప్పింది బాగుంటుందా, చచ్చేకి వచ్చేది బాగుంటుందని చెప్పేది బాగుంటుందో మీరు ఆలోచించండి. ఇక్కడ దొరికేదే కదా. కనుక ఇహైవ ఇక్కడే నమోక్షో నభస పృష్ఠే న పాతాళే న భూతలే. శంకరాచార్య వచనం ఇది. మోక్షం అనేది ఆకాశం కొన మీదో పాతాళంలోనో భూతలంలోనో ఎక్కడో లేదు. ఇహైవ ఇక్కడే ఉంది. రియలైజ్ ఇట్. నువ్వు గ్రహించగలిగితే ఇక్కడే ఉంది అని ఒక హామీ ఇవ్వగలిగినటువంటి, రియలైజ్ అవ్వడం తర్వాత వదులుద్దాం, ముందు ఎష్యూరెన్స్ వచ్చిందా, హామీ వచ్చిందా, అది ఎక్కడి నుంచి వచ్చింది? నా సంస్కృతి నుంచి వచ్చింది, నా మతం చెప్తుంది. అందుకే నా మతం ఏం చెప్తుందో తెలుసా?
విశ్వే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ, ఇది మొదలు పెట్టాడండి. ఆయన చెప్పిన మాట అది. అమృతస్య పుత్రాహ అంటుంది నా సంస్కృతి. శృణ్వంతు విశ్వే, అందరూ వినండి, మన అమృతము యొక్క పుత్రులముట. ఎవరు కొడుకులు? అమృతపు పుత్రులం. పుత్రులు అంటే వారసులు, దాని నుంచి వచ్చిన వాళ్ళు. దీపం నుండి వచ్చిన దీపాలన్నీ ఆ అగ్ని కంటెంటే ఉంటాయి. కానీ అమృతస్వరూపుడైన పరమాత్మకు పుత్రులారా అని సంబోధిస్తుంది మా ఉపనిషత్తు. అందుకని పాపులారా అని అనం మేము. కానీ పాపం ఏంటి? పాపానికి అతీతమైన శుద్ధమైన వాడు నువ్వు. శుద్ధం అపాప విద్ధం, ఇది ఉపనిషద్వచనం. కానీ పాపానికి అతీతమైన శుద్ధమైనది నీ సోల్. రియలైజ్ ఇట్. అహం బ్రహ్మాస్మి, నువ్వు బ్రహ్మమువు, నాశనరహితమైన పరమాత్మవి. అందుకని చచ్చి బాధలు పడేటువంటి దేహానివి కావు, అందులో కూర్చున్నావు నువ్వు అఖండమైన పరంజ్యోతివి అని చెప్పగలిగిన ధర్మం అని చెప్పగానే ఆశ్చర్యచకితులైపోయారండి వాళ్ళు. ముందు దాని రియలైజేషన్ అనే తర్వాత ఆలోచిద్దాం. ముందు వాళ్ళ కళ్ళు తెరిచాయి. అందుకు వాళ్ళందరూ ఈ వేదాంతానికి సంబంధించినటువంటి మతంగా దీన్ని స్వీకరించి దీనికి సంబంధించిన సంస్థలు ఇత్యాదులను అప్పుడే ప్రారంభం చేశారనేది. ఆ కొద్ది కాలంలో 93 నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన అక్కడ ఉంటూ ఉండగానే యూరోప్ కంట్రీస్కి కూడా ప్రయాణం చేశారు, తీసుకెళ్లారు ఆయన అక్కడి నుంచి. అలా లండన్ వాటి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ఇన్స్పైర్ అయ్యి ఈయన దగ్గరికి చేరిపోయారు. ఈయన యొక్క తాత్విక ధోరణికి ముగ్ధులైపోయి, ఫిలసాఫికల్ యాటిట్యూడ్. అందుకే ఆయన మతానికి అంటే రిలీజియన్, సైన్స్ అండ్ ఆర్ట్ ఈ మూడింటికి ఆయన ఇచ్చినటువంటి బలం ఏమిటి అంటే ఫిలాసఫీ. అది ఏమిటా ఫిలాసఫీ? ది ఇండియన్ వేదిక్ ఫిలాసఫీ. దట్ ఇస్ నథింగ్ బట్ ది వేదాంతిక్ ఫిలాసఫీ. అది ఆయన ఇచ్చినటువంటిది. అది ప్రాణం మన భారతీయ ధర్మానికి. అదే భిన్నత్వంలో ఏకత్వం ఇస్తున్నది. అది ఆయన కలిగించగానే ఈ మొత్తం పాశ్చాత్యులు ఎందరో ఆయన భక్తులయ్యారు. దానితో కొంతకాలం అక్కడ ఆ విధమైన పనిచేసి తిరిగి భారతదేశానికి వచ్చారు. 93 నుంచి 96 డిసెంబర్ వరకు కూడా ఆయన అమెరికా, యూరోప్ పర్యటనల్లోనే వాళ్ళందరినీ ప్రభావితులను చేశారండి. ఆ తర్వాత ఆయన డిసెంబర్లో బయలుదేరి జనవరి 15వ తేదీ నాడు ఆయన కొలంబో నగరంలో దిగారు. పడవని కొలంబో తెలుసు కదా, కొలంబో చేరుకున్నారు. తిరిగి భారతదేశానికి వస్తూ కొలంబోలోకి వెళ్ళారు. ఇప్పటి వరకు ఆయన అమెరికాలో చేసిన పని ఏమిటి అంటే, అసలు భారతదేశానికి ఏముంది, ఏదో మూఢనమ్మకాల కుప్ప అనేటటువంటి భ్రాంతిలో ఉన్న వాళ్ళ కళ్ళు ముందు తెరిపించాడు ఆయన. తెరిపించి వాళ్ళందరికీ ఒక గొప్ప విషయం చెప్పాడు. 6 రోజుల ఉపన్యాసంలోనే ఒకరోజు ఒక మత ప్రవక్త, ఏదో మతానికి చెందినవాడు ఒక మాట అన్నట్ట, ఒకరినొకరు ద్వేషించుకోకుండా అన్ని మతాల వాళ్ళు చక్కగా ఉండాలి అని ఒక మాట అన్నట్టండి. ఆ మాట తర్వాత ఈయన ఉపన్యాసం, ఈయన వేదిక మీదకి వెళుతూ ఆయన చివరన్న మాట ఈయన తన మొదటి మాటగా తీసుకున్నాడండి. మొదటి మాటగా తీసుకుని ఒక అద్భుతమైన కథ చెప్పాడు ఆయన. ఆ కథను ఇక్కడ చెప్పుకుంటే ప్రస్తుతం మనకున్నటువంటి అనేక జబ్బులకు మందు దొరుకుతుంది. మీరు కొత్త పుస్తకాలు చదవక్కర్లే, కొత్తగా ఏమి రాయక్కర్లే, పాతగా పెద్దవాళ్ళు చెప్పిన ఒక్కసారి ఆలోచించుకుంటే మన బతుకులు చాలండి. ఇప్పటి నుంచి మీరు ఈరోజు ఇక్కడ ఓత్ తీసుకోండి, కంకణం కట్టుకోండి. ఏమిటంటే ప్రతిరోజు స్వామి వివేకానంద లిటరేచర్లో కొంత భాగం నేను చదువుతాను అని నిర్ణయించుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిర్ణయించుకుంటారా? ఏంటి అంత మౌనంగా? కరతాళ ధ్వనుల ఒప్పుకోవాలి, చదవండి. ఇది మన బతుక్కి కావాలి, మన బతుక్కి కావాలి. ఏమిటి చేశాడు వివేకానంద? వాట్ ఈజ్ అచీవ్మెంట్? ఇంకొక్కటి చెప్తున్నది ఏంటంటే, ఎవరినో తిడుతూ పొగుడుతూ ఒక వాక్యం రాసినంత మాత్రం నమ్మద్దు. అది నిజమో కాదో మీరు వారి చదివి తెలుసుకోండి. అది ఎందుకంటే ఈరోజు మనం స్వామి వివేకానంద జయంతి జరుపుకుంటూ తృప్తిగా ఉంటూ ఉంటే, ఒక తెలుగు పత్రిక వాళ్ళు ఈ రోజున హిందూ మతాన్ని అవమానిస్తూ పతాక శీర్షికల్లో రాశారు. అంటే ఇది కావాల్సింది జరుగుతున్న పనే కదా. అయితే మనం అది చదివి నిజంగా మోసు అని భ్రాంతిలో పడిపోతాం. వాళ్ళు దాని స్వామి వివేకానందని అరవింద ఘోషను కూడా నిందించారు. ఆ రాసిన వాడు చదవలేదని తెలిసింది. అది చదివి మనం నమ్మకూడదు. అది అందుకు మీకు చెప్తున్నాను, ముందు గో టు ఇట్, అక్కడికి వెళ్ళి చదవండి, తెలుస్తుంది మీకు. ఇది స్వామి వివేకానంద చెప్పిన మాటల్లో విశేషం. అసలు ఏమీ తెలియని వాళ్ళు, ఇంటలెక్చువల్స్, వాళ్ళు ఎందుకు స్ఫూర్తి పొందారో ఆలోచించండి. మార్గరెట్ నోబుల్ అనేటువంటి ఒక ఆవిడ, లండన్లో ఉన్న ఆవిడ, ఈయన యొక్క ఉపన్యాసాలు విని ప్రభావితురాలి, భారతదేశాన్ని చూడాలి అని తపనబడి వచ్చింది. అంటే ఆవిడ పేరు మార్చుకుందండి. ఇకపై నా జీవితం భారతదేశానికి నివేదితం అనుకుని వచ్చింది ఆవిడ. ఆవిడే సిస్టర్ నివేదిత అని పేరు పొందింది. ఆవిడ భారతదేశం చేసిన సేవ ఇంత కాదండి. అంతేకాదు, మన సంస్కృతికి సంబంధించిన ఆవిడ రచించిన గ్రంథాలు చూస్తే మనం కూడా అంత చక్కగా, అంత క్లారిటీతో అర్థం చేసుకోలేదని తెలుస్తుంది. ఒక పాశ్చాత్య వనిత అర్థం చేసుకున్నది అంత గొప్పగా. సరే, పరమహంస శిష్యుడైనటువంటి వివేకానంద అక్కడ వేదిక మీద మాట్లాడిన మాట ఏది? విద్వేషం లేకుండా అందరూ ఉండాలి అన్న దాని వెంట నేను అందిపుచ్చుకుని మాట్లాడండి. ఆ మాట చాలా ముఖ్యమైన మాట. ఏమిటంటే,
నాకు ఈ సమయంలో కథ గుర్తొస్తోంది చెప్తున్నాను అని వివేకానంద చెప్పాడు. ఈ కథ, ఒక నూతిలో కప్ప ఉంది. ఆ కప్ప దగ్గరికి ఏదో ప్రమాదవశాత్తు ఒక సముద్రపు కప్ప వచ్చి పడిపోయిందిట. అది ఎలా పడిందని హిస్టరీ వెతకద్దు అని అది కూడా అన్నాడు. మళ్ళీ మీరు పరిణామవాదులు ఎవల్యూషన్ థియరీ దీని గురించి మాట్లాడద్దని కూడా అన్నాడు ఆయన అక్కడ. ఆ నూతిలో కప్ప దగ్గరికి సముద్రపు కప్ప వచ్చి పొరపాటున పడింది. నూతిలో కప్ప పలకరించిందిట. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగిందిట. సముద్రం నుంచి వచ్చానంటే, సముద్రమా అది ఎలాంటి నుయ్యి అని అడిగిందిట. ఆ సముద్రం నుయ్యి కాదే అని చెప్పిందిట. దీనికి తెలిసి నుయ్యి కాంది ఒకటి ఉందా ప్రపంచంలో? మరీ బడాయి మాటలు కాకపోతే ఉన్నదంతా నుయ్యే అని. కాదు, సముద్రం చాలా పెద్దది అందట. అది ఎంత పెద్దదేమిటి, దీనికంటే 2 రెట్లు ఉంటుందా అని అడిగింది. అదేం మాట, సముద్రం చాలా చాలా పెద్దది అందట. ఎంత 3 రెట్ల 10 రెట్ల చెప్పు, లేదా 100 రెట్ల చెప్పని. దీనికి చెప్పే కంటే నోరు మూసుకూరుకోవడం బెటరు అనుకున్నది అది. ఎందుకంటే దీనికి తెలియదు, ఎంత చెప్పినా దీని బతుకు ఆ నూతిలోనే పరిమితమైంది కనుక దేని గురించి చెప్పినా నూతి లెవెల్లోనే ఆలోచిస్తుంది. దీనికి మల్టిప్లికేషన్సే తప్ప దాని అసలు స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నది. కనుక ప్రతి మతం వాడు ఆ నూతిలో కప్ప వంటి వాడే. మొట్టమొదటి మాట ఇది చెప్పాడండి. ఏం మాట చెప్పాడు! కనుక నేను ఉన్న నుయ్యి మాత్రమే నీరు ఉండును, ఇది మాత్రమే దాహము తీర్చును అని కప్పలు ఉపన్యాసాలు ఇచ్చినట్టుంటుంది. నా మతంలోకి చేరిపో, నువ్వు బాగుపడతావు. నీ మతంలో బాగుపడవన్న వాళ్ళందరూ నూతిలో కప్పలు, మన నూతిలో పడేసే కప్పలు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట మొట్టమొదటి చెప్పాడు వివేకానంద, నేను కాదు. ఇది తెలుసుకుని ప్రతివాడు వాడిదే గొప్ప అనుకుని ఇంకొని నిందించడం చాలా తప్పు. కనుకనే ఆయన ఒక్క మాట చెప్పాడు. ఇక రాబోయే రోజుల్లో మత పతాకల మీద రాయవలసిన వాక్యాలు ఏమిటో తెలుసా? కలహం కాదు కావలసింది సహకారం, అన్యమత ధ్వంసం కాదు వాటి ఆశయాల్ని గ్రహించడం. ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. అందుకే ఒకరి భావాలను ఒకరు గౌరవిస్తూ వారిది వారు కాపాడుకుంటూ వర్ధిల్లాలి అని ఒక అద్భుతమైన మాటని ఆయన తన చివరి మాటగా చెప్పాడు. ఇంకా ఆఖరి ఉపన్యాసం ఆయన వింటే మనం ఆశ్చర్యపోతాం. అందులో మాట అన్నాడు. ఆ మాటలన్నీ ఈరోజు కప్పిపుచ్చేస్తున్నారు, కానీ ఈ రోజు నుంచి ప్రతి గోడల మీద, పోస్టర్స్ మీద, బ్యానర్స్ మీద ఇది రాసి పెట్టకపోతే మనలో కొన్నాళ్ళకి ద్వేషాలు, హింసలు పెరిగిపోతాయి. అసలు ప్రతి ప్రపంచ దేశంలో ఇవి పెట్టాలండి అలాంటి మాటలు. ఆయన ఒకడు అంటాడు, ఒక క్రైస్తవుణ్ణి, ఒక బౌద్ధుణ్ణి క్రిస్టియన్గా మారమరి నేను అనను, రామరామ వినడానికే బాగులేదు. అలాగే ఒక క్రిస్టియన్ని హైందవుడిగా మారమని నేను అన్ను, శివశివ అనను అన్నాడు. ఎంత గొప్ప మాట! నువ్వు నీ ధర్మాన్ని చక్కగా తెలుసుకుని పాటిస్తూ దానికి విరుద్ధము కాని ఇతర ధర్మాలు కూడా గ్రహించి స్వీకరించి బ్రతికితేనే పరస్పర సమన్వయం ఏర్పడుతుంది అని బోధించాడండి ఆ మహానుభావుడు. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. ఇది ప్రపంచం అంతటికి పనికొచ్చే సందేశమా కాదా చెప్పండి ఇక్కడ. అందుకే అన్ని విశ్వమత ప్రవక్త అని ఆనాడు నమస్కారం చేశారు. అందుకే ఇప్పటికీ అక్కడ మాట్లాడిన మత ప్రవక్తల పేర్లు గుర్తులేవు, కానీ వివేకానంద పేరు ఇప్పటికీ వారి హృదయంలో మారుమరుగుతోంది. ఎందుకు? ప్రతి ఒక్కరికి పనికొచ్చినటువంటి ఒక యూనివర్సల్ అపీల్ ఉన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు అవన్నీ చేసి విజయం సాధించి కొలంబో చేరుకున్నారు. ఆ కొలంబో చేరినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది. అటు నుంచి ఆయన క్రమంగా రామేశ్వరం మొదలైన వాటి నుంచి మద్రాసుకు చేరుకున్నారు. మద్రాసు చేరుకోగానే ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం గొప్ప మాట అన్నారు. భారతదేశం నుంచి విడిచి వెళ్లే ముందు, భారతదేశానికి వచ్చే ముందు నా దేశం మీద ప్రేమ మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఈ దేశానికి వస్తే ఇందులో ప్రతి మట్టి కణం పవిత్రమని, ఇందులో ప్రతి అణువు గొప్పదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని చెప్పాడు ఇక్కడ. కనుక ఎంత గొప్ప తత్వవేత్తో అంత గొప్ప దేశభక్తుడు ఆ మహానుభావుడు. తెలుసుకోండి, దేశభక్తుడు. నిజమైన పేట్రియాట్ ఎవరంటే వివేకానంద అండి. అది గ్రహించగలగాలి. ఆయన దేశాన్ని ఎంత ప్రేమించాడు, దేశ సంస్కృతిని ఎంత ప్రేమించాడు. ఆయన ఇంత ప్రపంచాన్ని పరిశీలించి, ఇంత మన దేశాన్ని స్టడీ చేసి, పైగా ఆ డిసిప్లిన్తో, ఏ ప్రిజుడ్యూస్ లేకుండా ఆయన తెలుసుకున్నటువంటి ఆ ఫిలాసఫీ, వీటన్నిటితో ఆయన చెప్పిన సారభూతమైన అంశాలు చెప్పాలి అంటే ఆయన చెప్తున్నది మొట్టమొదటి మాట, యూత్ను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ముందు నేను భారతీయుణ్ణని గర్వించు. ముందు ఆయన చెప్పినది అది, నేను భారతీయుణ్ణని గర్వించు. అబ్దుల్ కలాం అదే చెప్పాడు. ప్రైడ్ ఉండాలని ముందు, నేను భారతీయుణ్ణి, నా సంస్కృతి గొప్పది అని నువ్వు అనుకుంటేనే అది తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. అది గొప్పది కాదని ముందే భావం ఏర్పడితే నువ్వు సరిగ్గా తెలుసుకుంటావా? తెలుసుకోవు. సరే, ఏది చూస్తే నెగిటివ్ థింకింగ్తో మొదలు పెడతావు. నెగిటివ్ థింకింగ్తో చూస్తే అన్నీ చెడ్డగానే కనబడతాయి. అదొకటి ఉంది లోకంలో. మనకు నచ్చని వ్యక్తి నారాయణ అన్న అశ్లీలం అన్నట్టే వినబడుతుంది, నచ్చిన వ్యక్తి తిట్టినా సంగీతంలో వినబడుతుంది. అంతే, మనకు యాంగిల్ అంతే. అందుకే ఇక్కడ ముందు భారతీయుడిని గర్వించు.
అది మొట్టమొదటి చెప్పినటువంటి మాట. నా దేశం, నా సంస్కృతి, ఇవి చూసి గర్వించాలి. ఇది మొదటి చెప్పి, రెండవది ఏం చెప్పారంటే, ప్రతి పాయింట్ వైజ్ నేను చెప్తూ ఉన్నాను. ఏమిటంటే, భారతదేశానికి గొప్ప అద్భుతమైనటువంటి సహజంగా గర్వంగా చెప్పుకోగలిగినటువంటి లక్షణము కానీ ఆస్తి అనండి, అదేమిటి అంటే ఆధ్యాత్మికత. అది చెప్పినటువంటిది. భారతదేశం యొక్క గొప్పతనం అంతా ఆధ్యాత్మికత. అది హిందూ ధర్మం, హైందవ ధర్మం, వైదిక ధర్మం అంటూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రపంచంలో ఈ రోజుల్లో అత్యంత ప్రాచీనం, ఏజ్ ఓల్డ్ అన్నట్టమే, కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి మతాలు కానీ ధర్మాలు కానీ ఏవైనా ఉన్నాయి అంటే, ప్రస్తుతం బతికి బట్ట కడిగిన మతాలు 3 కనబడుతున్నాయి మనకి. ఒకటి జొరాస్ట్రిజం, రెండవది యూదులు, మూడవది హిందూ మతం. కానీ చిత్రం ఏంటంటే, ఆ రోమన్ మొదలైన దాడుల్లో అది పోయింది. అలాగే ఇతరుల దాడుల్లో జొరాస్ట్రిజం పోయి నామమాత్రంగా అక్కడక్కడ మిగిలాయి తప్ప అవి ఇంచుమించు లేవు. కానీ ఇప్పటికీ దృఢంగా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అనేక దాడులు జరిగినప్పుడు కూడా నిలబడిగింది హిందూ ధర్మం. అంటే దీని ప్రత్యేకత ఏమిటో ఆలోచించండి అన్న. దీన్ని ఆయనకు సునామీతో పోల్చారు. ఏదో ప్రకృతి వైపరీత్యాల వల్ల వెనక్కి వెళ్ళినట్టు కనిపించినా తిరిగి అంతకంత ఉద్ధృతితో ఎలాగైతే సముద్రం వస్తుందో, ఆ సముద్రం అన్నిటినీ పొదువుకుని మరి ఎలా వస్తుందో అలా వచ్చింది హిందూ ధర్మం. ఎందుకంటే హిందూ ధర్మంలో కూడా కాలక్రమంలో కొన్ని దుర్లక్షణాలు చేరిపోయాయి. పండితులు అనిపించుకునే వాళ్ళు చేసిన పొరపాట్లు కూడా హిందూ ధర్మాన్ని కొంతమేరకు దెబ్బతీసే, ఉన్నది ఒప్పుకోవాలి. కానీ కొత్త ఛాలెంజెస్ ఎదురయ్యాయి హిందూ మతానికి అనేక వేల సంవత్సరాల నుంచి. ఇక్కడ హిందూ మతం అంటున్నాం కనుక మళ్ళీ రిలీజియన్ గురించి అంటున్నాను అనుకునేరు మీరు. హిందూ మతం అని వేరేగా ఏది లేదు. ఇండియన్ కల్చర్ ఇట్ సెల్ఫ్ హిందూ మతం. కనుక ఇక్కడ ఏ మతపు సోదరులున్నా దయచేసి అర్థం చేసుకోండి. హిందూ మతం అనే మాట ఈ దేశపు సంస్కృతికి పర్యాయ పదంగా నేను వాడుతున్నా. అవునా కదా? మీరు కొంచెం ఆలోచించండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఏ మతానికైనా ప్రవక్త పేరు మీద మతం ఉంది, కానీ మన మతానికి దేశం పేరు మీద ఉంది. ఇది ఒకటి ఆలోచండి. హిందూ అంటే సింధు, ఇండియన్ హిందూ సింధు, అవునా లేదా? అంటే దేశం పేరు మీద ఎందుకు వచ్చింది చెప్పండి? అంటే ఇక్కడ నిజానికి మతం లేదు, ఒక ధర్మం ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది. ఈ రెండే ఉన్నాయి ఇక్కడ. ఆ ధర్మము అండ్ ఫిలాసఫీ ఈ రెండింటినీ బేస్ చేసుకోవచ్చిన ది మెనీ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్. అంతే నేను చెప్తున్నది, జాగ్రత్తగా వినండి. ధర్మము, ఫిలాసఫీ ఈ రెండింటినీ బేస్ చేసుకున్న డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్. డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే యోగా అనండి, లేకపోతే జ్యోతిష్ శాస్త్రం అనండి, లేక వ్యవసాయ శాస్త్రం అనండి, ఇంకా అంతర్గత శాస్త్రం, చాలా అండి, డిఫరెంట్ సైన్సెస్, వైద్య శాస్త్రం, ఆయుర్వేదం, ఇవన్నీ మన దగ్గర నుంచి వచ్చినవి కదా. మ్యూజికాలజీ, ఇవన్నీ మనకున్నాయి. ఇవన్నీ కలుపుకొని ఒక గొప్ప వే ఆఫ్ లైఫ్ మనకున్నది. ఎవరికి? భారతీయులకి. దీని మీద ఒక్కొక్కప్పుడు కొన్ని రిచువల్స్ నచ్చక ఛాలెంజెస్ వచ్చాయి, ఫిలసాఫికల్ ఛాలెంజెస్ వచ్చాయి. హిందూ మతం కేవలం కర్మల్లో మునిగిపోయినప్పుడు ఒక ఫిలసాఫికల్ ఛాలెంజ్ బౌద్ధం నుంచి వచ్చింది. బుద్ధుడు మొదటి ఫిలసాఫికల్ ఛాలెంజ్ ఇచ్చాడు. అయితే ఆ ఛాలెంజ్కి నిజానికి హిందూ మతం కదిలిపోయింది. కానీ చిత్రం ఏంటంటే, బుద్ధుడు ఏ ఛాలెంజెస్ చేసి ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్పాడో అది అప్పటికే వేదాల్లో ఉన్నది అనే విషయాన్ని వెలికి తీసి దీన్ని సమన్వయించడం అనేది కావాలి. అది చేశారు శంకరాచార్య. అప్పుడు ఏమైంది? బౌద్ధం వచ్చి దీనిలో కలిసిపోయింది. కలిసిపోవడం వల్ల, దీనిలో కలిసిపోవడం వల్ల మనం ఏమనుకుంటామంటే బౌద్ధం మిగలలేదుగా, దీన్ని కలిసిపోయింది. బుద్ధుడి ఎఫెక్ట్, బుద్ధుడి ఇంటలెక్ట్స్ మీద, థాట్స్ మీద ఇచ్చిన ఎఫెక్ట్ ఇప్పటికీ భారతదేశపు హైందవ ధర్మంలో కలిసిపోయింది. అలాగే జైనులు, ఇంకా తంత్రశాస్త్రాలు అన్నీ పొదువుకుందండి. హిందూ మతం పొదువుకుని విస్తారం అయిపోయింది. కనుక ప్రతి ఛాలెంజ్ని తనకు ఒక స్టెప్గా తీసుకుని డెవలప్ అయిపోయింది హిందూ ధర్మం. చూడండి, అది దీని యొక్క గొప్పతనం, దీని యొక్క విస్తారం. అందువల్ల ఏ గొప్ప ఆలోచన వచ్చినా, ఆలోచనతో పాటు ఒక తిరుగుబాటు వచ్చినా, తిరుగుబాటును పక్కకు తీసి ఆలోచనని స్వీకరించి అభివృద్ధి చెందగలిగే విశాలమైన హృదయం హిందూ ధర్మానికి ఉన్నది అని చెప్పాడు ఆ మహానుభావుడు. అందుకే ఇది నిలబడగలిగింది అని ప్రస్తావన చేశాడు. ఇది భారతీయ సంస్కృతి, ఇది భారతీయత. కనుక విద్యార్థులకి ఆయన చెప్పినటువంటి మాట, యువతను ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, ముందు ఈ దేశాన్ని గర్వించండి, ఈ సంస్కృతిని గర్వించండి. దానికి తోడు ఈ దేశపు వెన్నుముక ఆధ్యాత్మికత. ఈ దేశం దెబ్బతినడానికి కారణం ఏమిటంటే 2 కారణాలు చెప్పాడు ఆయన. ప్రపంచమంతా పరిశీలించాడు కనుక. ఏమిటంటే, ఒకటి, కొంతమంది కాసింత ఇంగ్లీష్ చదివిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడే మన సంస్కృతి అంటే యావగింపు, పరాయి సంస్కృతి అంటే పరమ ప్రేమ, అంతే కదా. కానీ మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? గుర్తుందా మనకు స్వతంత్రం వచ్చిందని? వచ్చిందా? ఎక్కడొచ్చింది? వచ్చిందని భ్రాంతి ఉంది. సరే,
మనకి వివేకానంద వెళ్ళిన టైంలో మన దేశాన్ని పాలిస్తున్న వారు ఎవరు కదా. ఎప్పుడైనా ఓ రూలర్కి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసు కదా. రూలర్ అనే వాళ్ళకి రూల్డ్ అయినటువంటి వాళ్ళు తమకంటే తక్కువ వాళ్ళు అనుకుంటేనే వాడు సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వగలడు, అవునా లేదా? పైగా వీళ్ళు కూడా వాడికంటే తక్కువ వాళ్ళం అనుకుంటే వాడి ఆటలు మరింత సాగుతాయి. కనుక మనం దేనికి పనికిరాని వాళ్ళము అని మన చేతే అనిపించుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఆ ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఏంటంటే మనకు అసలు నాలెడ్జ్ లేదని వారే నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు అని చెప్పి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని దెబ్బతీశారు మెకాలే సహాయంతో. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, కానీ మార్క్ ట్వేన్ అనేటువంటి మహానుభావుడు తను హిమాచల్ ప్రదేశ్లో కొన్ని నెలలు ఉంటూ ఒక మాట రాశాడు. భారతదేశంలో దరిద్రులు లేరు, భారతదేశంలో నిరక్షరాస్యులు లేరు, భారతదేశంలో దుఃఖితులు లేరు, భారతదేశం జ్ఞానపరంగా సంపదపరంగా చాలా గొప్ప స్థితిలో ఉంది, దీనికి మనం ఇవ్వాల్సిందేమీ లేదు అని మార్క్ ట్వైన్ రాసిన మాటలు ఎప్పటికీ దొరుకుతాయి మీకు. ఇది ఆయన రాసింది 18th సెంచరీలో. అంటే అప్పటికి కూడా ఇంత భ్రష్టు పట్టలేదనమాట. ఎప్పుడు పట్టింది అంతా ఆలోచించండి. తర్వాత వాళ్ళు దాడి చేసి మనం దేని పనికి రాకుండా వాళ్ళని అనిపించి మనలో మనకు చీలికలు తెచ్చి ఆర్య ద్రావిడ ఇత్యాదులన్నీ తీసి ఒక స్పెషలైజేషన్ కోసం చేసుకునే శ్రమ విభజనని కేవలం క్వారల్స్ కోసం అన్నట్టుగా తయారు చేసి మన మీద మనకే నమ్మకం లేకుండా మన శాస్త్రాలన్నీ పనికిరానివని చూపించారు వాళ్ళు. మన ఆయుర్వేదం పనికిరానిది, ప్రతిదాన్ని మతం దృష్టితో చూశారండి. యోగా పనికిరానిది, ఆయుర్వేదం పనికిరానిది అని అప్పుడు వాళ్ళు ఆయన చెప్పిన గొప్ప మాట ఏంటంటే అన్నిటికంటే పెద్ద డేంజర్ ఏంటంటే దుర్బలత్వము, వీక్నెస్ ఆఫ్ హార్ట్, దుర్బలత్వం. ముందు నీకు ఉండవలసింది ఫియర్లెస్నెస్, అది ఉండాలయ్యా. గట్టిగా చెప్పడం మాభి ఉపనిషత్తుల్లో తీసాడు ఈ మాటని, భయపడకు. అంతేకాదు భగవద్గీతలో దైవీ గుణాల గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అభయం సత్వ సంశుద్ధి, నిర్భయంగా ఉండు, ధైర్యంగా ఉండు. అది నేర్పుతోంది మన సంస్కృతి. ఎందుకు నువ్వు ఎవడివి, నీలో ఉన్నది అఖండమైన పరంజ్యోతి, దాన్ని ఆవిష్కరించుకో, సామాన్యుడువా సర్వశక్తిమంతుడు నువ్వు అనే మాట బోధించాడు ఆయన. అందుకే భారతీయ సంస్కృతికి ఈ ఆధ్యాత్మికతే ప్రాణం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, ఆ స్వభావంతో డెవలప్ అవుతూ ప్రపంచానికి ఉపయోగించేట్టు మారాలి. ఇది వివేకానంద యొక్క పెద్ద మెసేజ్ అండి. ఇది జాగ్రత్తగా చూడండి. ఉప్పు ఉంది, పంచదార ఉంది, రెండిట్లో ఏది గొప్పది? ఎప్పుడు ఏది అవసరం అది గొప్పది, అంతే కదా. అంతేగాని మనకేదో ఒంటికి షుగర్ పడదన్నారు కదా అని ఉప్పు గురించి ఎస్సే రాసి గొప్పదని రాసి సరిపోతుందా? దేని ప్రయోజనం దానిదే, అంతే కదా. దధ్యోజనంలో పంచదార బాగోదు, పాయసంలో ఉప్పు బాగోదు, కానీ దేని ప్రయోజనం దానిదే. వీడు షుగర్ పేషెంట్ కదా అని పాయసంలో ఉప్పేసి ఎవడని పెడతాడండి? కావాలంటే షుగర్ ఆల్టర్నేటివ్ తెస్తాం, అంతే కదా. మొత్తానికి దేని ప్రయోజనం దాని ఉంది కదా. అలా ఒక్కొక్క దేశానికి ఒక స్వభావం ఉంటుంది. తనది కాని స్వభావాన్ని తాను తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే అది వికారంగా తయారవడమే కాకుండా ప్రపంచానికి ప్రమాదకరంగా తయారవుతుంది. కనుక భారతదేశపు స్వభావము లోతుగా ఆలోచించగలిగిన ఆధ్యాత్మికత, అది చెప్పాడు ఇక్కడ. దానికి హైందవ ధర్మము ఆధ్యాత్మికతే భారతదేశ స్వభావము. కనుక భారతీయులమైన మనం దీన్ని కానీ విడిచిపెడితే కుప్ప కూలిపోతామని ఆనాడు చెప్పాడు మహానుభావుడు. నువ్వు సైన్స్ డెవలప్ చేయి, తర్వాత ఫైనాన్షియల్ డెవలప్మెంట్ తీసుకురా, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ తీసుకురా, అన్నీ తీసుకురా, కానీ నీ యొక్క ఆధ్యాత్మికత అనే పునాది మీద దీన్ని డెవలప్ చేయి. మనం ఇప్పుడు పునాది తీసేసి మేడ కడుతున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా చూడండి. దేశ స్వభావం అది. పైగా ప్రపంచం భారతదేశం నుంచి ఆశిస్తున్నది ఏమిటో తెలుసా? ఆయన చెప్తున్న మాట జ్ఞానం, శాంతి, సత్యం, సింప్లిసిటీ. ఎంత నాలెడ్జ్ ఉన్నా సింపుల్గా ఉండడం ఎలాగో మా భారతీయ ఋషులు నేర్పారు. అది భారతదేశం నుంచి వస్తుందని ఆశతో ప్రపంచం నేర్పుతుంటే నువ్వు వాళ్ళకి అది ఇవ్వాలి. అందుకని వాళ్ళ వేషం నువ్వు వేసుకుని డ్యాన్సులు చేస్తుంటే వాళ్ళు ఏం మెచ్చుకోరు. వాళ్ళకి నువ్వేమిస్తావు ఇవ్వు. వాళ్ళకేం చెప్పాడో తెలుసా? ఆయన వాళ్ళతోనే చెప్పాడు. ఏమనంటే మీరు మా దేశానికి వచ్చి భగవంతుడి మీద నమ్మకం గురించి, పరలోకం గురించి బోధించని అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర ఎప్పటికే ఏం చేసుకోవాలో తెలియనంత కుప్పల మత విజ్ఞానం పడి మురుగుతుంది. నువ్వేమిస్తావు ఇక్కడ? కనుక తెచ్చుకొచ్చి ఇక్కడ ఇవ్వక నాయనా బాబు, నువ్వు ఇక్కడ గంగానది దగ్గరికి వచ్చి తీర్థాలు పంచకు. కావాలి గంగానది ఉంది అక్కడ, నువ్వు తీర్థాలు విత్తు ఇదే దాహం తీరుతాను, పక్కన గంగానది, మాకు ఇది ఇవ్వకు. ఇదిగో నువ్వు భౌతికంగా డెవలప్ అయ్యావు, చాలా ఫిజికల్ డెవలప్మెంట్, సైంటిఫిక్ డెవలప్మెంట్ చాలా నువ్వు ఇప్పటికే తెచ్చావు, అది మాకు ఇవ్వు కంట్రిబ్యూషన్, నీకు మేము ఇది ఇస్తాం, పరస్పరం సహకరించుకుందాం. గొప్ప మాట చెప్పాడు. అంతేకాదు ఆయన గమనించింది ఏంటంటే ఈ దేశంలో ఇది క్షీణించిపోతుంది ఆధ్యాత్మికత. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఒకటి
కాసింత చదువులు చదివినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో పాలకులైనటువంటి ఇంగ్లీష్ వారే గొప్పవారు అనుకుని ఆ చదువులు కాసింత ఆఖరి క్లర్క్ పోస్ట్ కోసం గుమస్తా చదువులు చదివిన వాళ్ళు కూడా పెద్ద మేధావుల్లా తయారైపోయి మన సంస్కృతిని వాటిని తోలనాడుతున్న రోజులు ఇవి. అవి తయారయ్యండి. ఎందుకంటే ఆ జనరేషన్ చేసిన పాపం ఇప్పటికీ వదలలేదు తెలుసా. నేను ఇక్కడ పిల్లల తరపున మాట్లాడుతున్నాను. మీ పైతరం అంతా ఆ జనరేషన్ చేసిన పాపంతో కుళ్ళిపోయింది. వాళ్ళకి ముందు తెలియదు మన సంస్కృతి మీద, అందుకే చాలా దూరంగా పెడుతూ ఉన్నారు మన సంస్కృతిని. అలాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు. రెండవది ఏమిటి అంటే, ఈ సంస్కృతిలో ఉన్నవాళ్ళు శాస్త్రము సంప్రదాయం అనే పేరుతో ఆఖరికి ఒక లౌకికమైనటువంటి అంటే ఆ రీజనల్గా ఉండేటువంటి నమ్మకాన్ని కూడా వేదమంతా గౌరవించుతూ ఆ చాదస్తాన్ని కూడా వంటబట్టించుకుని 10 మందిని ఈసడించి తక్కువ చేయడం మొదలుపెట్టారు. ఇది కూడా జరిగింది, ఒప్పుకోవలసిందే. కనుక మనలో లోపాలు ఏమిటో ఆయన చూపిస్తున్నాడు. కనుక ప్రపంచం బయటికి వెళ్ళి ఆయన చేసిన పని ఏమిటంటే దేశం గొప్పతనం చెప్పాడు. దేశాన్ని తిరిగి వచ్చి ఆయన చేసిన పని ఏమిటంటే భారతదేశపు పునరుజ్జీవనం చేశాడు ఆయన. కనుక వివేకానంద మిషన్ 2, ఒకటి దేశపు గొప్పతనం ప్రపంచానికి చెప్పడం, రెండవది ఈ దేశంలో లోపాలు సంస్కరించుకుని బాగుపడ్డాం. రెండూ కావాలి. ఇప్పుడు మన గొప్పతనం తెలుసుకోవాలి, మన లోపాలని సవరించుకోవాలి. ఇది ఎప్పుడు ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. ఈ సవరించుకునేటప్పుడు కూడా పద్ధతి జాగ్రత్తగా ఉన్నది. సంప్రదాయాన్ని తోలనడక్కర్లే, 10 మంది మట్ల ప్రేమ కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏంటంటే, ఈ దేశంలో స్త్రీలు సామాన్య జనులు వీళ్ళు నెగ్లెక్ట్ చేయబడ్డారు. దేనివల్ల అని ఆరారాలు తీసే కంటే వాళ్ళని దేనికి పనికిరాని వారి కింద నిషేధాలు జరిగాయి. సామాన్య జనులు అంటే ఎక్కువ మెజారిటీ పీపుల్ దెబ్బతిన్నారు. ఇందాక చెప్పిన ఈ రెండింటి వల్ల అభివృద్ధి లేదు, దరిద్రం బాగా ఉంది. కనుక ముందు నా దేశాన్ని ఫిజికల్గా స్ట్రెంగ్థెన్ చేయాలి, భౌతికంగా బలం కావాలి. అందుకు ఇప్పుడు ఆ మార్పు యువతరంలోంచి తీసుకురావాలి. వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చాలి. ముందు వాళ్ళకి మన దేశం మీద, మన తరతరాల సంస్కృతి మీద గౌరవం కలిగించాలి. ఇందులో లోపాలు ఏవైనా ఉంటే సవరించుకునే ప్రయత్నం చేయాలి. కంటిలో ఏదో జబ్బు వచ్చింది చెప్పి కళ్ళుపీకేస్తామండి, కాపాడుకోవడానికి ప్రయత్నించాం, ఆ పని చేయాలి. తర్వాత మూడవది ఏంటి, నీ కోసం నువ్వు బతకడమే కాకుండా 10 మంది కోసం బ్రతకగలగాలి. ఈ 3 భావాలు ఎవరు ఏది కలిగిస్తుందో దాని పేరే విద్య అని చెప్పాలి. ఈ 3 కలిగించేదే విద్య. కనుక దేశభక్తి కలిగించాలి, నీ సంస్కృతి మీద గౌరవం కలిగించాలి, నిన్ను నీ సమాజాన్ని సంస్కరించుకోగలిగే భావాన్ని నీకు కలిగించాలి. దానితో పాటు ముఖ్యమైనది ఏమిటి, బలంగా తయారవ్వాలి. కనుక ఆయన గొప్ప మాట అన్నాడు ఏంటంటే, దృఢిష్ట బలిష్ట, దృఢమైనటువంటి శరీరం, దృఢమైన మనస్సు, అవి కలిగిన వాళ్ళు రండి మా ఆధ్యాత్మిక యుద్ధంలో అని చెప్పాడు ఆయన. ఈ మాట శ్రీశ్రీ చెప్పింది గుర్తొస్తుంది. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అన్నాడు ఆయన. ఇక్కడ ఈ ఘోషంతో ఆ ఘోష ఇంకా పవిత్రంగా ఉందండి వివేకానందది. చక్కగా చెప్పాడు చూడండి, రండి. ఎవరు రావాలి, దృఢిష్ట బలిష్ట, బలమైన వ్యక్తిత్వం, స్ట్రాంగ్ పర్సనాలిటీస్ కావాలి. మన చదువులు ఇప్పుడు ఏం చదువుతున్నామండి, ర్యాంకులు ఎలా వస్తాయో. ఆఖరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా వ్యాపార సంస్థల్లో మాకు ఇన్ని ర్యాంకులు వచ్చాయి, అన్ని ర్యాంకులు వచ్చాయంటే అది చూసుకుని మనం బయలుదేరుతున్నాం. ర్యాంకులు కొనుక్కుంటామా? ఎలాంటి సెట్ తయారైందో చూడండి ఇక్కడ. కనుక వీళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లల వ్యక్తిత్వ వికాసం చూడట్లే, పర్సనాలిటీ డెవలప్మెంట్ చూడట్లే, మంచి దృఢమైన మనస్తత్వాలు ఇవ్వట్లే. చిన్న చిన్న వాటికి వీక్ అయిపోవడం, 20 ఏళ్ళ నుంచి వైద్యుల చుట్టూ తిరగడం, ఇలా దుర్బలమైన శరీరాలు, దుర్బలమైన మనసులు ఎందువల్ల వచ్చాయి? ఒక గొప్ప లైఫ్ స్టైల్ మనం పోగొట్టుకున్నాం, మన సనాతన విలువలు పోగొట్టుకున్నాం. కనుకనే ఆ సనాతన విలువలతో బ్రతికే జీవన విధానంతో కూడిన విద్య కావాలి. కనుక విద్యలో రావాల్సిన విషయాలంటే, ముందు నీ దేశం మీద, నీ సంస్కృతి మీద గౌరవం కలగాలి. అదేవిధంగా నీ శరీరాన్ని, నీ మనస్సుని కూడా దృఢంగా ఉంచగలిగేటువంటి పర్సనాలిటీని డెవలప్ చేయగలగాలి. వ్యక్తిత్వ వికాసం కావాలి. దాని తర్వాత కావాల్సింది ఏమిటంటే, నీకు శ్రద్ధ, సేవ, పురుషకారము, త్యాగము, ఈ 4 నేర్పేదే విద్య అన్నాడు ఇక్కడ చూడండి. నేను దీన్ని తెలుగులో చెప్తాను. ఇప్పుడు పురుషకారం సంస్కృతి మాట. పురుషకారం అంటే మానవ ప్రయత్నం, ప్రయత్నశీలుడివి కా నువ్వు, నేను ప్రయత్నిస్తాను, నేను సాధిస్తాను అనే విశ్వాసం పురుషకారం. అదేవిధంగా పెద్దవాళ్ళు చెప్పిన జ్ఞానం మీద నమ్మకం, అది శ్రద్ధ. సేవ, గొప్ప మాట వేశారండి. సేవ, మనకు సేవ అనే మాట చాలామంది మాట్లాడుతుంటారు. ఆఖరి గోముఖ వ్యాఘ్రం అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక పులి ఏనుగు మొహం వేసుకొచ్చిందిట. అలాగే మేము సేవ చేయుదుము అని బయలుదేరి చాలామంది వచ్చి దేశాన్ని భ్రష్టు పట్టించారు, పట్టిస్తున్నారు. వాళ్ళు చేసే సేవ కాదు. దయ అనేటువంటి మాటకి సేవ అనే మాట తీసుకొచ్చినవాడు వివేకానంద. గుర్తుపెట్టుకుని, సేవ దయ కాదు, సేవట. భూతదయ అనే మాట ఉన్నదండి.
ఒకప్పుడు ఒక భక్తులు పరమహంస దగ్గర మాట్లాడుతూ భూతముల పట్ల దయ చూపించాలండి అన్నట్ట, మాట మార్చుకోండి అన్నట్టు ఆయన. అక్కడ కూర్చున్నారు ఆ సభలో ఎవరు? వివేకానంద. అది ఆయన హృదయంలో నాటుకుందండి. దయ చూపించడానికి నువ్వెవరు అన్నాడు. ఇక్కడ దయ భగవంతుడు ఒక్కడే చూపించగలడు, కానీ మనిషికి దయ చూపించే శక్తి లేదు, శక్తి చాలదు. పైగా నువ్వెవడి పట్ల దయ చూపిస్తున్నావు? వాడు భగవత్ స్వరూపుడే కదా. వాడి దగ్గర ఒకటి లేదు, నీ దగ్గర ఒకటి ఉంది. కనుక ఒకడిని ఆదుకోవడం అనేది దయ కాదు, సేవగా చెయ్యు. అంతేగాని దయ చూపించానంటే మళ్ళీ అహంకారం ఉంది. ఎంత ఆలోచన అండి. అయితే నీ సేవలో త్యాగభావం ఉండాలి. మళ్ళీ నేను ఇంత సేవ చేసాను అని ప్రజలకు చెప్పుకోవడం కాదు. అందుకే సేవ పేరు చూపించి పబ్లిసిటీ చేసుకుంటే అది ధర్మం కాదు అని మన సంస్కృతి చెప్తుంది. అందుకు భారతీయ సంస్కృతిలో ఎన్ని సేవలున్నా ఈ మతం సేవ చేయట్లేదు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అలా అనిపించుకోవాలని సేవ చేయలేదు. ఇది పేరు కోసం, డబ్బు కోసం సేవ చేయలేదు ఇది. కనుక ఆయన అప్పుడే చెప్పాడు, మీరు చేస్తున్న సేవ మతం మారితేనే చేస్తున్నారు. అంటే మీ మతంలో మార్చుకుని చేస్తున్నారు, లేదా మీ మతం వారికి చేస్తున్నారు సేవ, అంతే కదా. ఇంకోటి ఉందా? మీరే చెప్పండి. మీరు ఆలోచిస్తున్నారు కదా. ఎందుకంటే నాకు పెద్దవాళ్ళ మీద నమ్మకం పోయింది, పిల్లల మీదే ఉన్నది. మీరు చుట్టూ చూస్తున్నారు, ఏంటి సేవ చేస్తున్నారు? నా మతంలో మారితే చేస్తాం, అంతే కదా. అని నువ్వు నీవాడుగా ఉంటే చేయరు. అదొకటి. రెండవది ఏమిటి అంటే వీడితో పెద్ద హీరో అయినట్టు నేను దయ చూపిస్తున్నాను. రెండూ తప్పే అన్నాడు ఆయన ఇక్కడ. ఎవడైనా సాటివాడికి సేవ చేయి, అదొకటి. ఇప్పటికీ రామకృష్ణ మిషన్ అది చేస్తోందండి. కనుక శ్రద్ధ, సేవ, త్యాగం, ఇవన్నీ త్యాగేనైకే అమృతత్వమానసు ఉపనిషద్వాక్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. వీడికి చిలవల పొలవలు పెట్టేటో వేదాంతం వైపు తీసుకెళ్ళక్కర్లే. ఈయన ఏం చెప్పాడంటే ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్ని నువ్వు తీసుకుపో. ఎక్కడో గనిలో పనిచేసేవాడి దగ్గరికి తీసుకెళ్ళు, కార్మికుల దగ్గరికి తీసుకువెళ్ళు, ఆఖరికి వంటలు వండేవాడి దగ్గరికి తీసుకువెళ్ళు, పంటలు పండించేవాడి దగ్గరికి తీసుకువెళ్ళు, మేధావుల దగ్గరికి తీసుకువెళ్ళు, అందరి దగ్గరికి తీసుకువెళ్ళాలి ఉపనిషత్ సిద్ధాంతాన్ని అని చెప్పినటువంటి మహానుభావుడు. అలాగా విస్తారపరచాలని ఘోషించి ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఊహ చేశాడు ఆ మహానుభావుడు. తన తర్వాత ఉపన్యాసాలన్నీ ఈ పనే చేశాడు ఆయన. కనుక వివేకానంద చూపించిన మార్గం అంత గొప్పది. ఇటీవల జరిగిన ఒక చిన్న విషయం మీకు చెప్తాను. బిల్ గేట్స్ చాలామందికి తెలుసు కదా, వివేకానంద తెలియదేమో నేను తెలుసు కదా. ఐటీ కింగు, రిచెస్ట్ మ్యాన్, ఇప్పుడు మన ప్రపంచం ఎలా లేదు, రిచెస్ట్ మ్యాన్. ఆయన తన జీవితంలో ఒక విషయం రాశాడు. ఒకసారి భారతదేశం వచ్చేట ఆయన. వచ్చినప్పుడు ఎవరో అనుకో పుస్తకం గిఫ్ట్గా ఇచ్చారు. దాని పేరు కర్మయోగా, రిటర్న్ బై స్వామి వివేకానంద. ఇట్స్ కంపైలేషన్ ఆఫ్ వివేకానంద లెక్చర్స్. ఆయన అది చదువుకున్నట్టు మొత్తం పుస్తకం చదువుకోగానే తన దేశానికి వెళ్ళిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే, నేను ఇప్పటికి ఎన్నో గ్రంథాలు చదివాను కానీ నా ఆలోచనని, నా బ్రతుకుని మొత్తాన్ని మార్చేసినది వివేకానంద మాటలు. ఇది బిల్ గేట్స్ స్వయంగా చెప్పాడు, నా బ్రతుకుని మార్చేసింది ఇది. కాబట్టి నా కోసం బ్రతకడం, ఏవో చేయడం ఇంకా చాలు. నేను సమాజానికి మంచి చేయాలి, భగవంతుడిని సేవించుకోవాలంటే సమాజరూప భగవంతుడిని సేవించాలి అనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే వ్యక్తిత్వ వికాసం. మనిషి కేవలం సంపాదించడానికి, తినడానికే కాకుండా ఆయన ఒక మాట అంటాడండి, చక్కగా తిండి తినాలి, చక్కగా సుఖపడాలి అనేటువంటిది పశుదశ అని చెప్పాడు. చాలా గొప్ప ఇటు పశుదశట. పశువులు చూడండి, పొద్దుట్లు లేచిన నుంచి ఒకటే పని, వాటికి ఏంటి తెలుసా? ఏమిటి తిందాం మరొకటి లేదు. ఇంకోటి ఉందా చెప్పండి? ఆ రోజుల్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు గొప్ప కవిత ఒకటి చెప్పారు, చాలా బాగుందండి. ఏమిటంటే, తెల్లవారింది, జంతువులు బయలుదేరే, కొన్ని జంతువులు ఎవరిని తిందామని బయలుదేరేట. ఆ జంతువులు ఏమిటో మనకు తెలుసు. కొన్ని జంతువులు ఏమిటి తిందామని బయలుదేరేట. కానీ కొన్ని జంతువులు ఎవరిని తిందామని బయలుదేరే, కొన్ని జంతువులు ఏమిటి తిందామని బయలుదేరే. మనిషి బయలుదేరాడు, ఎవరిని తిందాం, ఏమిటి తిందామని అన్నాడు. వీడి పని అదిట. కానీ బతుకంటే ఇంత చేసి మన పని ఏమిటి? ఇది తిందాం, అది తిందాం, ఇంకా సుఖపడిపోదాం ఇంద్రియాలకి, అంతే. ఇంకేమైనా రకరకాల సెంటు దొరుకుతాయా? ప్యారిస్ సెంట్ అయిపోయింది, ఈజిప్ట్ సెంటు దొరుకుతుందా? ఇదా బతుకంటే? ఎన్ని సెంట్లు పూసుకున్నా దీనికి సహజంగా సువాసన తేగలరా? అక్కడ పట్టుకున్నాడండి పాయింట్. కానీ సుఖపడాలి అదా జీవితం కాదు. సుఖం కంటే గొప్పదేన ఒక జీవితం ఉంది, ధర్మంగా బ్రతకడం. సుఖంగా బ్రతకడమా, ధర్మంగా బ్రతకడమా? క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ధర్మంగా బ్రతకడంలో గొప్పతనం ఉంది. సుఖంగా బ్రతికిన వాళ్ళని ఎవరిని హీరోలుగా ఎవరు కొలవలేదు. కష్టపడినా ధర్మంగా బ్రతికిన వాళ్ళని హీరోలుగా కొలుచుకుంటున్నాం. రామాయణం వెతకండి, రాముడికి ఎన్ని కష్టాలు ఎందుకు, ఎన్ని పడ్డాడు కష్టాలు, కానీ హీరో ఎవడు?
చచ్చే వరకు సుఖాలే. రావణాసురుడు హీరో కాలైపోయాడు. అడవుల పాలై బాధలు పడ్డాడు ధర్మరాజు, అర్జునుడు హీరోలు అయిపోయారు. రాజ్యాలు లేడు దుర్మార్గుడు దుర్యోధనుడు విలనయ్యాడు. ఎందువల్ల? కానీ సుఖంగా బ్రతకడం కంటే గొప్ప జీవితం ఏంటి? ధర్మంగా బ్రతకడం. ఆ దిశగా వెళ్ళు. నీకు దానివల్ల కలిగే తృప్తి వేరు, దానివల్ల నీలో వచ్చేటువంటి గొప్పతనం వేరు. ఎంత ధైర్యంగా బతకగలవు, ఎంత ఆనందంగా బతకగలవు, దానిలో ఉంది. కనుక ధార్మిక దృక్పథం, తాత్విక దృక్పథం కలిగించే విద్య. ఆ విద్య భారతదేశంలో ఉన్నది. దాని నుంచి దూరం కాకండి, దాన్ని కాపాడుకోండి. మన ఎటర్నల్ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోండి. కానీ వివేకానంద ఘోషిస్తే దాని భావాల్ని పట్టుకుని స్వాతంత్రోద్యమాలు చాలామంది నడిపించారు. కానీ విచారకరమైన భరించక తప్పని ఒక సత్యాన్ని చెప్తున్నాను. వివేకానందలా తప్పించిపోయిన వాళ్ళు ఆశించిన స్వాతంత్రం మనకు రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మనల్ని పరాయితనమే పాలిస్తుంది. అవునా లేదా? మనకు రూలర్స్ ఎవరు? ఇప్పుడు మీకు ఆంధ్ర కనబడదు, మహారాష్ట్ర కనబడదు, గుజరాత్ కనబడదు, ఇండియా కనబడదు. అమెరికనైజ్డ్ ఇండియా, అమెరికనైజ్డ్ తెలుగు పీపుల్. తెలుగు కూడా కాదు. తెలుగు వాళ్ళు సభలో తెలుగులో మాట్లాడలేని తనం ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఎఫ్ఎం పెట్టి చూడండి, తెలుగువారి ఛానల్. ఆంధ్ర దాడితే బార్డర్లో వినబడదు అది. కానీ వాళ్ళు తెలుగు మాటలు ఎక్కడైనా మాట్లాడతారో చూడండి. నేను భాష గురించే చెప్తున్నాను కాదు, ప్రతిదీ నాదనుకున్న దాని మీద యావగించుకోవడం ఎందుకు వచ్చింది? అలాగే ఇతరులను నేర్చుకోవద్దని కాదు. ఆ మాటకు వస్తే వివేకానంద ఇంగ్లీష్లో మాట్లాడిన ధోరణి ఇప్పుడు ఎవడూ మాట్లాడాడు. వివేకానంద రాచబాట వేశాక తర్వాత స్వామి రామతీర్థ, పరమహంస యోగానంద, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం మనకు పాశ్చాత్య ప్రపంచం అంతా కూడా భారతీయుల గొప్పతనాన్ని తెలుసుకోగలిగింది. దానికి మార్గం వేసిన వాడు మహానుభావుడు. అందుకు మనది కాపాడుకుంటూ ఇతరులలో గొప్పతనాన్ని స్వీకరించుకుంటూ మనం విశ్వమంతా విస్తరించాలి. ఎప్పుడైనా సరే ఈ గ్లోబలైజేషన్ అనేటువంటి ఏజ్లో వైశ్విక మానవుడు అని మనం వింటున్నాం. గ్లోబల్ హ్యూమన్ బీయింగ్ అనేవాడు తయారవ్వాలి అంటే దానికి తగ్గ సరంజామా భారతీయ ప్రాచీన సంస్కృతిలోనే ఉంది అని సగర్వంగా చెప్పుకుంటాం. గ్లోబలైజ్ అనేది గ్లోబల్ హ్యూమన్ బీయింగ్ని ఇవ్వగలం మనం. ఎందుకంటే విశ్వమత ప్రవక్త వివేకానంద విశ్వ మానవుడు ఎలా ఉండాలో చూపించాడు. కనుక నువ్వు ఉన్న స్థితి నుంచి మారకుండానే గొప్పవాడు కావచ్చు. అది చెట్టు ఆకాశాన్ని అంటుకునేటంత విస్తారంగా పెరగాలి, కొమ్మలు విస్తరించాలి, అందరికి అందుబాటులో ఉన్నంతగా కొమ్మలు విస్తరించాలి, ప్రతి కొమ్మకి పళ్ళు ఉండాలి. ఆకాశం ఇంకా ఇంకా అంటుకుంటోందాన్ని పెరగనియండి, విస్తరించనివ్వండి. అన్నీ ఉన్నా దాని భూమితో ఉన్న అనుబంధం తెగకూడదు. అవునా లేదా? కనుక మీరు ప్రపంచం తిరిగినా ఎంత తిరిగినా మీ ధర్మంతో ఈ దేశంతో ఉన్న అనుబంధం తెంచుకోకండి. ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి సమస్త ఉపన్యాసముల సారాంశంగా మనం గ్రహించగలిగితే ఆ మహానుభావుడు అటు తర్వాత భారతదేశంలో తిరిగాడు, దేశమంతా తిరిగాడు, సేవ చేశాడు. ఆ సమయంలోనే కలకత్తాలో మహమ్మారి వస్తే తాను తన బృందము కలిసి చేసిన సేవ అంతా ఇంత కాదు. మొత్తం ఇక్కడ కన్యాకుమారి నుంచి అక్కడ హిమవత్ పర్వత ప్రాంతం వరకు మళ్ళీ తిరిగాడు. ఇదివరకు ప్రచోదన పొందడానికి తిరిగాడు, పరిశీలించడానికి తిరిగాడు, ఇప్పుడు ప్రబోధించడానికి తిరిగాడు మహానుభావుడు. ఇదివరకు పరిశీలించాడు, తెలుసుకున్నాడు, ఇప్పుడు ప్రబోధించాడు. మళ్ళీ ఆయన చిట్ట చివరిలో 1898లో అమెరికా వెళ్ళారు, ఇంగ్లాండ్ వెళ్ళారు, ప్యారిస్ వెళ్ళారు, ఈజిప్ట్ వెళ్ళారు. ఇలా మొత్తం యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ విజిట్ చేసి మరింత దృఢంగా తన యొక్క మిషన్ అక్కడ స్థాపన చేసి 1 సంవత్సర కాలంలో తిరిగి వచ్చారు. ఎవరు పిలిచినట్టు ఆయన. ఆ తిరిగి వచ్చిన మహానుభావుడు 1902లో పరమపదించారు. 39 ఏళ్ల జీవిత కాలంలో ఆ మహానుభావుడు అచీవ్ చేసినటువంటిది ఇన్ని వందల సంవత్సరాలు కూడా తర్వాత కూడా మనం చెప్పుకుంటున్నాము అంటే మనిషి ఎంతకాలం బ్రతికాడని కాదు, ఎలా బ్రతికాడనేది ఎంత ముఖ్యమో చూడండి. కనుక సాధించడానికి ఇప్పుడు ఇవన్నీ ఈ లెవెల్లో అందవండి అంటుంటారు చాలామంది. నాకు ఎంతో ఒక పెద్ద అని చెప్పాడు, మీరు సామాన్య లెవెల్లో చెప్పండి, నేను యువకుల లెవెల్లో అని. కానీ ఈ పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ అన్నీ ఒక యువకుడు చెప్పాడు అనేది మర్చిపోవద్దు. వివేకానంద ఒక యువకుడు, శంకరాచార్య ఒక యువకుడు, ప్రహ్లాదుడు ఒక బాలుడు, ధ్రువుడు మరో బాలుడు, మార్కండేయుడు ఇంకో బాలుడు. కనుకనే జ్ఞానం అనేది వృద్ధుల సొత్తు అనుకోవద్దు, మీది కూడా అట్టే మాట్లాడితే మీదే. అందుకే సన్యాసుల చేతుల్లోంచి, ముసలి వాళ్ళ చేతుల్లోంచి భగవద్గీతని, రామాయణాన్ని, భారతాన్ని లాక్కుని మీ చేతుల్లో పెట్టుకోండి, స్టడీ చేయండి, గ్రహిస్తారు. ఎలా చూడాలో చెప్పాడు వివేకానంద, ఎలా ఆలోచించాలో చెప్పాడు వివేకానంద. అది గ్రహించవలసిన ప్రధాన అంశం. అందుకు వివేకానంద గురించి చెప్తూ ఉంటే సమయం తెలియదు. సముద్రం అంత మహావ్యక్తిత్వం,
మనలో వివేకాన్ని రగిల్చినటువంటి వాడు. వివేకం అనేది ముందు ఉండవలసింది. వివేకం అంటే వేరు చేసి చూడగలుగుట. వివేకం అనే మాటకి డెఫినేషన్ ఏందండి? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది అసలు, ఏది నకలు, ఆలోచించు, తెలుసుకో, అది చెప్పినటువంటి వాడు. అందుకే ఈ రోజు నుంచి మీరు సంకల్పించుకోండి, కొత్తగా ఏం తెలుసుకోవక్కర్లేదు, వివేకానంద చెప్పిన మాటను పరిశీలించండి. అది మీకు వస్తే ఇతరుల్ని ప్రేమించగలరు, ఎవరిని ద్వేషించరు, మీ దాన్ని వదులుకోకుండా కాపాడుకోగలరు. ఇంకొక్క మాట, ప్రస్తుతం మనకి మోడర్నైజేషన్కి వెస్టర్నైజేషన్కి భేదాన్ని మర్చిపోతున్నాం. మోడర్నైజేషన్ని వెస్టర్నైజేషన్ అనుకుంటున్నాం. అందుకే ఇవాళ మీరు ఐటీలో చేరుతూనే పిజ్జా తినాలని, బర్గర్ తెచ్చుకోవాలని, వాడు మీ రుచితో కాదు. ఆ పిజ్జా ఇక్కడ తింటే అమెరికాలో ఉన్నంత ఫీలింగు. అలాగే నేను పిజ్జాల మీద ఉద్యమం చేస్తున్నాను అనుకోవద్దు దయచేసి. వ్యతిరేకోద్యమాలు ఏం నాకు లేవు. మనకున్న ఆ ఆబ, ఆ మోహం, ఆ కక్కుర్తి బుద్ధి వదిలేమని చెప్తున్నాను. పాశ్చాత్యీకరణ కోసం, వెస్టర్నైజేషన్ కోసం ఎందుకు ఆ కక్కుర్తి? అదేదో దేవత అనే భావంతో ఉపాసించడం ఎందుకు? నువ్వుగానే ఉంటూ ఈ మోడర్న్ సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీని ఎందుకు వాడుకోగలవు. కనుకనే నువ్వు నీగా ఉంటూ ఆధునిక విజ్ఞానాన్ని కలబోసుకో. అది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన మెసేజ్. అందుకు భారతీయుడు భారతీయంగా బ్రతుకుతూ ప్రపంచానికి గురువు కాగలడు. కనుక ఎప్పటికైనా ప్రపంచానికి జ్ఞానమనే విషయం చెప్పాల్సి వస్తే భారతదేశమే చెప్పాలి. ప్రపంచానికి భారతదేశం గురుపీఠం అని చెప్పినవాడు స్వామి వివేకానంద. ఆ ధోరణిలో ప్రతి ఒక్కరు తీర్చిదిద్దబడాలి. మీ అందరికీ కూడా వివేకానంద స్ఫూర్తితో భారతదేశం జాగృతి జరిగేలా మీరందరూ ప్రయత్నించాలి. మీరు చేస్తూ ఇంకొకరికి తెలియజేయాలి. ఆ విధమైన స్ఫూర్తి మీకు కలిగితే ఇంతసేపు ఆ మహానుభావుడిని తలచుకొని ఆ మాటల్లో కొన్నింటిని గుర్తుపెట్టుకుని మీకు చెప్పిన ఘోషకి పరమార్థం ఉంటుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రాజమహేంద్ర వాసులు అయిన భారత్ వికాస్ పరిషత్తు, వివేకానంద ట్రస్ట్ వారికి, మన విరించి చారిటబుల్ ట్రస్ట్ వారికి, అదేవిధంగా భారత్ వికాస్ పరిషత్ వివేకానంద శాఖట చాలా బాగుంది. ఇంతవరకు ఆయన గొడుగు నీళ్ళలో కూర్చొని మాట్లాడుతూ ఆయన జయంతి నాడు చెప్పడం. అయితే ఈ అవకాశం ఈ మేధా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చారు. వీరికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయితే ఇలాంటి సభలు ఈ రోజు నుంచి కనీసం సంవత్సర కాలమైనా ఎక్కువ జరగాలి. మనం ఇవి చేసుకోవడం వల్ల వివేకానందకి ఏమీ ఒరిగేది ఏమీ లేదు. కానీ మనం ఒకసారి మనం రియలైజ్ చేసుకోవడానికి, మనం ఏమిటో తెలుసుకోవడానికి, మన బ్రతుకులను బాగు చేసుకోవడానికి ఇదొక ఆపర్చునిటీ, ఇదొక అవకాశంగా వాడుకుని మనం ధన్యులమవుదాం. అందరికి కృతజ్ఞతలు. స్వస్తి.